ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓముక వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ శ్రీమద్భగవద్గీత మూలం సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయ, తర్వాత నామము స్వామి ఆత్మానంద సరస్వతి గారు. విరచిత భాష్యోపేతము తెలుగు అనుకృతి వేదంగ పారంగత దర్శన తత్వవేత్త కళా ప్రపూర్ణ పండిత గోపదేవ్ శాస్త్రి గారు. విరచిత టీకా తాత్పర్య వివరణము అవతారవాద సంయుతము ప్రకాశకులు ఆర్య సమాజం కూచిపూడి. తెలుగులో మొదటి విశుద్ధ భగవద్గీత ఇది. ఈ భగవద్గీతలో 11వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. 12వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాం. ఎవరికి ఎవరు బంధువులు, ఎవరికి ఎవరు శత్రువులు ఏమి విన్నారు నిన్న? ఎవరికి ఎవరు బంధువులు, ఎవరికి ఎవరు శత్రువులు? నాకు నేనే బంధువుని, నాకు నేనే శత్రువుని. శత్రువుని. ఎవరిని ఉద్ధరించుకోవాలి? నన్ను నేనే ఉద్ధరించుకోవాలి. నన్ను నేనే ఉద్ధరించుకోవాలి. మనం ఎవరిని తిట్టాలి? మనల్ని తిట్టుకోవాలి, ఎవరిని తిట్టదు. మీరెవరిని తిట్టుకుంటారు? మీరెవరిని తిట్టుకుంటారు? నన్ను నేనే తిట్టుకుంటా గురుజీ. నమస్తే. నన్ను నేనే. మనల్ని మనం కాదు. ఇప్పుడు బహువచనం లేదు, ఏకవచనమే. నన్ను నేను తిట్టుకోవాలి. నన్ను నేనే మెచ్చుకోవాలి. ఎవరు మెచ్చుకోవాలి? మిమ్మల్ని ఎవరు మెచ్చుకోవాలి? నాకు నేనే మెచ్చుకోవాలి. నాకు నేనే. నన్ను నేనే తిట్టుకున్నా, మెచ్చుకున్నా, బంధువైనా శత్రువైనా ఎవరు? నేనే. ఇదంతా ఈ స్థితి రావాలంటే ఏం చేద్దాం? అకస్మాత్తుగా వస్తుందా? ఇది అకస్మాత్తుగా వస్తుందా? ఏం చేస్తే అప్పటికప్పుడు వచ్చేది కాదండి, సాధన చేస్తేనే వస్తుంది. సాధన చేయాలి. సాధన ఏంటంటే ఎక్కడ కూర్చోవాలి? ఇంట్లో కూర్చోవాలా? సాధన చేయడానికి ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడ కూర్చోక్కర్లేదు. మన పనులు మనం చేసుకుంటూనే మననం చేసుకోవాలి. నేర్చుకోవడానికి స్కూల్ ఉండాలి వద్దమ్మా? మీ అటువంటి వాళ్ళు ఉంటారు కదండి. స్కూల్కి వెళ్ళకుండా వస్తుందా చదువు? గురువుల సాంగత్యం నేర్చుకోవాలి. గురువుల సాంగత్యం నేర్చుకోవాలి. అది ఇదే కాదు, ఏదైనా నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏదైనా విద్య నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్తాము? విద్య ఉన్న చోటుకి వెళ్ళాలి. ఈ విద్య గురించి ఎక్కడికి వెళ్ళాలి? కరోనా పుణ్యం అని చెడిపోయాం కదా. కరోనా అనుకున్నాం, కానీ కరోనా పేరుతో చెడిపోవాల్సి వచ్చింది ఆధ్యాత్మికంగా. ఏమనిపిస్తుంది మీ అందరికి? నిజమా అబద్ధమా? ఇది కరోనా పుణ్యంలో చెడిపోలేదండి, మంచిగానే అయింది, బాగానే జరిగింది. ఏం బాగా జరిగిందమ్మా? కుటుంబం అంతా ఒక దగ్గరనే ఉన్నారు. మళ్ళా ఇంకోటి వంటలు ఇంట్లోనే వేసుకొని తిన్నారు. పిచ్చి వంటలు ఏం తినలేదు.
అసలు విషయం కొంచెం మర్చిపోయారు. అసలు అంటే కొంచెం భగవంతుని కరో- ధ్యానం చేసుకున్నారు అప్పుడే. భగవంతు ధ్యానం చేసుకున్నారు బాగానే ఉంది, కానీ కరోనా పుణ్యంతో, ఈ టీవీల పుణ్యంతో, ఈ ఫోన్ల పుణ్యంతో, యూట్యూబ్ పుణ్యంతో ఏం జరుగుతుంది? ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు, రకరకాల ఇన్స్టాగ్రామ్లు అనుకుంటే ఇంకేమి ఉన్నాయో, ఏమేమి గ్రాములు ఉన్నాయో, వీటితో ఏం జరుగుతుంది ఒకసారి గుర్తుంచుకోండి. బయటికి మహాప్రమాదం జరగకుండా జరుగుతుంది, అన్ని చాలా నష్టం వస్తున్నాయి. జరుగుతుంది. ఏం ఆన్లైన్ వస్తుంది? ద్వారా ఏం అర్థం కావట్లేదు, భ్రమ తప్ప. అంత ఆన్లైన్. అనుభవపూర్వకంగా ఉండదు గురూజీ. ఆన్లైన్ లో ఏముండదు, మీరు అనుకుంటున్నారు ఆన్లైన్ దొరకదు. ఏదైతే దొరకాలో ఆ సారం దొరకదు. కరోనా పుణ్యంతో మనుషులు దూరం అయిపోయారు. కరోనాలో ఆ సమయం చనిపోతే ఏం జరిగింది? కరోనా సమయం చనిపోతే ఏం జరిగింది? శవయాత్రలు ఎవరు పాల్గొన్నారు? తల్లి చనిపోతే అసలు శవను ముట్టుకున్నారా? అంత్యేష్టి చేశారా? ఏం జరిగింది అనిపిస్తుంది నాకు. చాలా బాగుంది, ఇంట్లో అవన్నీ నేర్చుకుంటాం అనుకుంటున్నారు. సరే, కరోనా, ఇప్పుడు కరోనా ఉందా? కరోనా సమయంలో స్కూల్లో కూడా ఆన్లైన్ క్లాసులు జరిగినాయి. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు ఉన్నాయా? స్కూల్ మూసేసుకున్నారా? లేదు పిల్లలు లేదు. స్కూల్కి వెళ్ళట్లేదా? మరి ఇప్పుడేం జరిగింది మరి కరోనా తర్వాత? కరోనా తర్వాత స్కూల్కి వెళ్తున్నారా లేదా పిల్లలు? అంత ఆన్లైన్ అంటే వెళ్తున్నారు గురుజీ. మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకా కరోనా ఉన్నది మీ అందరికి ఇంకా కరోనా ఉన్నది. ఇంకా స్కూల్ స్టార్ట్ కాలేదు మీకు. అన్ని స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి, అన్ని కోర్సులు స్టార్ట్ అయినాయి, కానీ మీకు మాత్రం, మీ కోర్సు మాత్రం ఇంకా స్కూల్ స్టార్ట్ కాలేదు, ఇంకా కరోనా ఉంది. గురూజీ కనీసం ఇదన్నా వింటున్నాం, ఇది కూడా వినేవాళ్ళం కాదేమో లేకుంటే. అప్పుడమ్మా ఒకటి చెప్పాలి, వినేవాళ్ళం. నిజంగా ఎవరికైతే సాధన ఇష్టం ఉందో, సంస్కారాలు ఉన్నాయో, వారికి అటువంటి అవసరం ఉందో, ఆకలి ఉందో, వారు తప్పకుండా ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా ఇంకెక్కువ ప్రయత్నం జరిగింది, నిజాయితీగా ప్రయత్నం జరిగింది, చాలా లాభం జరిగింది. ఇది ఆధ్యాత్మికం, బ్రహ్మ విద్య, రహస్య విద్య, యోగ విద్య, జీవన రహస్య విద్య, ఆత్మోన్నతి విద్య, ఆత్మను ఉద్ధరించుకునే విద్య కదా ఇది. ఇంకా కరోనా ఉన్నట్టు ఇంకా కరోనాలోనే ఉంటున్నారు. ఎప్పుడు వస్తారు బయటకు? కరోనా నుండి బయటకు ఎప్పుడు వస్తారు? కరోనాలో ఉంటారు, బయటకు వస్తారా? ఎందుకంటున్నాను ఈ మాట? మనకు ఒక స్థితి రావాలంటే ఇంట్లో కూర్చొని నేర్చుకుంటూ వచ్చే విద్య కాదు ఇది అనిపిస్తుంది. వింటున్నారు అంతే, రేడియో వార్తలు వింటున్నారు, టీవీ వార్తలు వింటున్నారు. మనది రేడియో వార్త, టీవీ వార్త కాదు, ఎందుకంటే వీడియో లేదు కదా. ముఖాలు చూసుకునే విద్య కాదు, కళ్ళు మూసుకునే విద్య ఇది. మీరు టీవీ వార్తలు వింటున్నారా, రేడియో వార్తలు వింటున్నారు? ఇప్పుడు గురూజీ పుస్తకాలు, కొద్ది పేపర్, కొద్దిగా విన్నది ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను గురూజీ. పుస్తకాలు గ్రంథాలు చదివిన పేపర్ విద్య, పేపర్ న్యూస్ పేపర్ చదివినట్టు. పుస్తకాలు, గ్రంథాలు, శాస్త్రాలు అధ్యయనం చేస్తే. ఇప్పుడు వింటున్నారు రేడియో వార్తలు, లేదా వీడియో పెట్టుకుని చూస్తుంటే టీవీ వార్తలు, అంతే. రేడియోనో, టీవీ, పుస్తకం, సమాచారాలు. ఈ మాట ఎందుకంటున్నా అంటే, న్యూస్ మాత్రం వస్తుంది కానీ దాన్ని విద్య అన్నారు. న్యూస్ వేరు, మన న్యూస్ అంటాం అంటే సమాచారం అంటాం. వార్తలే, మీకు వార్తలు అందుతున్నాయి, సమాచారం అందుతుంది, కానీ విద్య రావట్లేదు. విద్య అంటే వేరు, సమాచారం వేరు. ఇది ఈ భేదం అర్థం చేసుకోవాలి. విద్య అంటే వేరు, సమాచారం అంటే వేరు. మనం గ్రహిస్తున్నది సమాచారము, విద్య కాదు, యోగ విద్య కాదు. అందులో విద్య అంటే ఏంటి? యా విద్య సా విముక్తయే, విముక్తినిచ్చేదే విద్య. అవిద్య మృత్యుం తీర్చు, అవిద్య అమృతం అశ్నత, అమృతాన్ని ఇచ్చేది విద్య అంటే. ఇది తిట్లుగా అవసరమా అంటే? పరిస్థితి మనం ఎట్లా మారిపోయామంటే సోమర్తనం ఇది. నిజం చెప్పాలంటే మనుషులు దూరం కావడానికి ఏర్పాటు చేసుకున్న పెద్ద సోమరుల యొక్క వ్యవస్థ ఇది, ఈ ఫోన్లు ఇవన్నీ కూడా.
ఈ సుఖాలు సుఖ సాధనాల యంత్రాలు ఏవైతే కనిపెడుతున్నారో ఎవరు కనిపెడతారు? ఆమె మనుషులు. సుఖ సాధన యంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనిపెట్టేది ఎవరు? మనుషులే గురూజీ. మనుషులే. ఏ మనుషులు? నేనైతే కాదు. అవును ఎవరు గురూజీ. కనిపెడుతున్నారు? సోమరులు అంటారా గురూజీ? నేను అనను. నా నోటితో నేను అనను. కొందరికి తెలుసు ఈ మాట. సోమరులే కనిపెడతారు. ఎందుకు? లేవకుండా ఉండాలి. కడుపులో చల్ల కదలకుండా ఉండాలంటే, ఏ పని చేయకుండా ఉండాలంటే ఆ ఏర్పాటు ఎవరు చేసుకుంటారు? ఎవరు చేసుకుంటారంటే ఎవరు చేసుకుంటారు? సోమరులే. చూడండి కావాలంటే. శరీరంతో పని చేయదు. లేచి కూడా మనం ఫ్యాన్ వేసుకోవద్దంటే, లేచి టీవీ ఛానల్ చేంజ్ చేసుకోవద్దంటే, సౌండ్ పెంచొద్దంటే, తగ్గించొద్దంటే ఏం చేస్తున్నాం? రిమోట్. రిమోట్ అంటే ఇంగ్లీష్ అర్థం చెప్పండి. రిమోట్ అనే వర్డ్కి మీనింగ్. అంటే మళ్ళీ ఏమో తెలియదు. ఇంగ్లీష్ వచ్చిన నాకు తెలుసు రిమోట్ అంటే. సరే, రిమోట్ ఏరియా ఇప్పుడు చెప్పండి మీనింగ్. ఇంగ్లీష్ నాకు వచ్చినా అక్కడ చెప్పండి. ఏమి ఉండవు గురూజీ. ఏమీ ఉండవు. ఏం రిమోట్ అవైలబిలిటీ ఏరియా. ఉండదు. రిమోట్ ఏరియా అంటే ఏమిటి? అన్నిటికీ దూరంగా ఏమి ఉండదు అక్కడ. మరి మరి రిమోట్ తో మీరు ఏం చేస్తున్నారు? దాని పేరే రిమోట్. మీరు కూడా రిమోట్ ఏరియాలో కూర్చొని రిమోట్ తో అన్ని నడిపిస్తారు. లేవాల్సిన అవసరం లేదు కదా. ఏం జరుగుతుంది? నిజానికి ఏం జరుగుతుంది? ఇప్పుడు మీకు రైటింగ్ వచ్చు కదా, చదవచ్చు కదా, రైటింగ్ వచ్చు కదా, రాయడం వచ్చు కదా. రాస్తున్నారా కలం పట్టుకొని? ఎంతమందికి రాయడం వచ్చు ఇప్పుడు? నేను రాస్తున్నాను గురూజీ. వస్తుంది. రాస్తున్నాం. రైటింగ్ వస్తుందా? రైటింగ్ బాగా వస్తుందా? ఎంత రాస్తున్నారు? ఒకప్పుడు ఎంత రాసేవారు? ఇప్పుడు ఎంత రాస్తున్నారు? ఇదంతా తక్కువ గమనించండి. అంటే ఎందుకు అంటున్నానంటే, రాయాల్సిన అవసరం లేదు. కలం తీసుకొని కాగితం తీసుకొని రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సరిగ్గా మీకు ఈ ల్యాప్టాప్లు, ఫోన్లు, ఈ కంప్యూటర్లు వాడుకోవడం వస్తే కలము కాగితం అవసరం లేదు కదా. అంటే ఏమైంది ఇప్పుడు? రాయడం వల్ల నైపుణ్యం పెరుగుతుంది. రాయడం నైపుణ్యం పెరుగుతుంది. అంటే మనము ఈ చెయ్యి వేళ్ళు పట్టుకొని రాయడం వల్ల ఒక్కొక్క అక్షరము, దాని తలకట్టు, దీర్ఘాలు ఇవన్నీ ఉంటాయి కదా. అక్షరము ఆ సున్నాలు తిప్పడము, ఆ గీతలు గీయడము, దీనివల్ల ఏం జరుగుతుంది ఒకసారి ఊహించుకున్నారా? సైకలాజికల్ చూడండి. రాయడం వల్ల ఏం జరుగుతుంది? రాత వలన. ఒక ఉదాహరణ చెప్తున్నాను. బొమ్మలు గీసేవారు బొమ్మలు గీయకుండా ఉంటే ఒక 10 ఏళ్ళు ఒక మంచి చిత్రకారుడు కొంచెం అంటే బ్రష్ పట్టుకోవడం లేదు, గీయడం లేదు. బ్రష్ కంటే ముందు పెన్సిల్ గీసుకుంటాడు, బొమ్మ గీసుకుంటాడు. పెన్సిల్ పట్టుకొని మానేశాడు, బ్రష్ మానేశాడు. బొమ్మలు గీయడం అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు? ఏముంది? ఆ స్కిల్ ఉంటుందా? ఆ నైపుణ్యం ఉంటుందా? పోతుంది గురూజీ. చేతిలో వణుకొస్తుంది ఇప్పుడు. రైటింగ్ రావట్లేదు ఇప్పుడు. నేను ఎవరో ఉదాహరణ చెప్పట్లేదు, నా ఉదాహరణ చెప్తాను నేను. ఇంకెక్కడో కాదు, ఎవరో కాదు, నా చెయ్యి, నా వేళ్ళే, నా రైటింగే. రాయాలనిపించట్లేదు ఇప్పుడు. మంచి వచ్చాడా ఇది? అంటే చేతి రాయడం వల్ల మనసులో బుద్ధి ఏకాగ్రత వస్తుంది. అవును. మీరు 10 సార్లు చదవడం కంటే ఒకసారి రాసి చూడండి అంటారు. అందుకే మన టీచర్ ఏం నేర్పించినారు? మన ఉపాధ్యాయులు చిన్నప్పుడు గురువులు, రాయండి 5 సార్లు రాయండి, 10 సార్లు రాయండి. రాయగానే ఏదో అవుతుంది కానీ కాదు, బుద్ధిలో సంస్కారం ఏర్పడుతుంది. ఇదొక ఉదాహరణ. అటువంటి ఎన్ని పనులు మానుకున్నాం? అందులో ఒకటి ధ్యానం మానుకున్నాం. ధ్యానం చేసే విధానం మానుకున్నాం, జాగ్రత్త మానుకున్నాం, ఏకాగ్రత మానుకున్నాం. మీరు గమనించండి, మనసు ఏకాగ్రం అవుతుందా? స్థూల విషయాలే, పరమాత్మ, ఆత్మ ఇవన్నీ తర్వాత సూక్ష్మ విషయాలు. స్థూల విషయాల గురించి మీ మనసు ఏకాగ్రం చేసుకుంటున్నారా? ఒక సమస్య వస్తే
ఆలోచిస్తున్నారా? ఏకాగ్రం చేసుకుంటున్నారా? సమస్య పరిష్కారం దొరుకుతుందా మీకు? ఇది మనసుకు సంబంధించిన వ్యవహారం. ఈ విధంగా రైటింగ్ రాయడం మానుకుంటే ఏమవుతుందో అలాగే మనం మన సమస్యల గురించి, సమస్యల కారణం గురించి, సమస్యల పరిష్కారం గురించి, సమాధానం గురించి ఏమైనా ఏకాగ్రం చేస్తున్నామా? స్థిరం చేసుకుంటున్నామా? సమర్పణ ఉందా? ఒకప్పుడు సమర్పణ ఇప్పుడు ఉందా? భగవంతుడి పట్ల, సరే భగవంతుడు పోనీయండి, అమ్మ పట్ల, నాన్న పట్ల, గురువుల పట్ల, పెద్దల పట్ల ఆ మర్యాద, ఆదరణ, గౌరవం ఉందా? ఇప్పుడు ఉంటుందా? ఏం జరుగుతుంది? పిల్లలు పెద్దలను ఏమంటున్నారు? ఏం కోరుతున్నారు? ఏం ఆశిస్తున్నారు? ఎంత నిందిస్తున్నారు? ఎందుకు నిందిస్తున్నారు? ఎందుకు ఆదరణ లేదు? పెద్దల పట్ల గౌరవ మర్యాదలు లేవు. అప్పుడు మనుషులే, ఇప్పుడు మనుషులే, అప్పుడు మనస్సే, ఇప్పుడు మనస్సే. ఏం జరుగుతుంది? ఎక్కడ పోతుంది ఈ ప్రపంచం? ముఖ్యంగా మానవులు, మనం ఎవరో కాదు. మనం సాధన అంటున్నాం కానీ స్థూలమైన సాధన కూడా చేయలేకపోతున్నాం. ఒకప్పుడు గమనించండి, సమస్యలు వస్తే ఏమైనా కష్టాల్లో, దుఃఖాల్లో, బాధల్లో ఏం చేసేవారు? ఏం చేసేవారు చెప్పండి? 20 ఏళ్ళ ముందు, 30 ఏళ్ళ ముందు, ఇంకా 40, 50 ఏళ్ళ ముందు ఏం జరిగేది? 50, 60, 70 ఏళ్ళ ముందు ఏం జరిగేది? ఎలా ఉండేవారు? ఇంట్లో సమస్యలు వస్తే, కష్టాలు వస్తే, బాధలు వస్తే ఏం చేసేవారు? పెద్దవాళ్ళు ఉండేవారు కదా గురుజీ, పరిష్కరించేవారు కదా వాళ్ళు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? మనకు చిన్న సమస్యలు వస్తే, అర్థం కాకపోతే ఎక్కడ వెళ్తున్నాం? మనసు బాగాలేకపోతే హాస్పిటల్లో, అది కూడా డిప్రెషన్ పేరుతో, సపరేషన్ పేరుతో, అవును. టెన్షన్ పేరుతో సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు కదా. ఏం జరుగుతుంది? చిన్న సమస్యలకే కౌన్సిలింగ్ లేదంటే కౌన్సిలింగ్లు. ఆ అవును కౌన్సిలింగ్ గురూజీ, ఎక్కడ ఫ్యామిలీ జరిగేవి? కౌన్సిలింగ్ అని. ఫ్యామిలీ కౌన్సిలింగ్లు, భార్యాభర్తల విషయాలు, తల్లిదండ్రుల పిల్లల విషయాలు, ఇప్పుడు లవర్ల విషయాలు. లవ్వా కొవ్వా, అది ప్రేమనా కామమా? అర్థం కాని పరిస్థితి. ఏం జరుగుతుంది అంటే ఇదే. ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే ఇదే. ఈ ఫేస్బుక్లు, ఇంకేం బుక్లు ఉంటాయి? ఇంకా బుక్లు ఉన్నాయా? ఈ వాట్సాప్లు కూడా, ఇన్స్టాగ్రామ్ లాంటివి ఇంకేమైనా ఉన్నాయి? ఇన్స్టాగ్రామ్లు ఎన్ని ఉన్నాయి గురూజీ? ఇట్లాంటివి ఏం చేస్తున్నాయి? దూరం చేస్తున్నాయా? దగ్గర చేస్తున్నాయా? దూరం భగవంతుడు చేస్తున్నాయి, దూరం. అసలు పాడు చేస్తున్నాయి. గమనించండి, ఈ సుఖాలు, సుఖ సాధనాలు, ఈ విలాసాలు, భోగాలు, ఈ విలాస వస్తువులు, ఈ రకరకాల బొమ్మలు, రంగురంగులు, ఇవన్నీ కూడా పరమాత్మ దగ్గర చేస్తున్నాయా? ప్రపంచం దగ్గర చేస్తున్నాయా? ఎక్కడ ఉంచుతున్నాయి? ఎవరికి దూరం చేస్తున్నాయి? మనల్ని దూరం చేయడానికి ఎంత కుట్ర జరుగుతుంది? పరమాత్మకు దూరం చేయడానికి. మరి ఎక్కడ మనసు స్థిరమవుతుంది? ఎక్కడ నేర్చుకుంటాం? ఎక్కడ ఏకాగ్రం చేస్తాం? ఇంతకుముందు అనుకున్నా కదా, నాకు నేనే శత్రువును, నాకు నేనే మిత్రుని, నేనే బంధువును, నన్ను నేను తిట్టుకోవాలి. ఇది ఎప్పుడు అర్థమవుతుంది ఈ విషయాలు? ఈ మాట చెప్పండి పిల్లలకు, యువకులకు. వింటారేమో, అర్థం చేసుకుంటారేమో. పిల్లలే కాదు, ఈ మార్గం లేని వారికి. విజితేంద్రులు కావాలి, ఎక్కడవుతారు? జితాత్మలు కావాలి, ఎక్కడవుతారు? ప్రశాంతాత్మలు కావాలి, ఎక్కడవుతారు? ద్వంద్వ సహనం అంటే హీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, మన అవమానాలు అని భరించుకోవాలి. ఎక్కడ భరించుకుంటున్నారు? ఎవరు భరించుకుంటున్నారు? ఏ భర్త, ఏ భార్య, ఏ పిల్లలు, ఏ తల్లిదండ్రులు, ఎవరు భరిస్తారు? మిత్రులు అంటే అన్ని భరించుకునేవారు. ఇప్పుడు మిత్రులు కాదు, భార్యవతులు కాదు, ఏమి భరించుకోలేదు. భర్త, భార్య అని పేరు, అది దాని అర్థం అది. భార్య, భర్త భరించుకునేవారు. ఏం భరిస్తున్నారు ఈ రోజుల్లో? పెళ్ళైన గంటలోనే, 1 గంట పెళ్లి అవుతుంటేనే విడాకులు, ఇంకా పెళ్లి కాకముందే విడాకులు. వింత. పెళ్లి కాలేదు, పెళ్లి కాబోతుంది, రేపటి పెళ్లి, ఈ రోజు విడాకులు. ఇవన్నుందా? ఎందుకు? ఇదే కారణం. ఆన్లైన్ కొంప ముంచుతున్నాయి. ఆన్లైన్లో ప్రేమలు, ఆన్లైన్లో వివాహాలు, ఆన్లైన్లో అంత్యేష్టులు. అమ్మ చనిపోతే అంత్యేష్టి ఎక్కడ ఉంది? ఆన్లైన్లో చూపించండి, వీడియో ద్వారా, లైవ్. ఇక్కడ ఉన్నట్టే, అమెరికాలో ఉంటే ఇక్కడ ఉన్నట్టే నేను.
ఏం జరుగుతుంది? ఎక్కడ మానవత్వం ఉంది? గర్భం మోసి కనిపించినటువంటి అమ్మ చనిపోతే అంత్యేష్టి కూడా రాలేరు పిల్లలు. కూతురు కూడా రాదు, కొడుకు రాడు, కోడలు రాదు, అల్లుడు రాదు, మనమరాలు అనుకుంటూ ఏడ్చి చనిపోయినటువంటి తల్లిదండ్రులు చనిపోతే ఎవరు రారు. ఎక్కడుంది వంశం? అసలు వంశాలు ఉంటున్నాయా? గమనించండి, మన వంశం ఉంటుందా? మీరు ఏమని అనుకోండి, వంశం మాత్రం మనతోనే పోతుంది. మన పిల్లలు అమెరికాలో ఉండి వేరే దేశాల్లో ఉండి అక్కడ అమ్మాయిని చేసుకుంటే లేదా అక్కడ అబ్బాయిని చేసుకుంటే ఎక్కడ వంశం ఉంటుంది? వాళ్ళ పేర్లు ఏముంటున్నాయి? మీలాంటి కుటుంబాలు ఉంటే, మీకు సంబంధం ఉంటే, అమ్మమ్మలు గాను నాన్నమ్మలు మీరు వెళ్తే చేస్తే చెబితే 4 మాటలు 4 మంత్రాలు శ్లోకాలు విషయాలు చెప్తే కొంచెం ఏదో సంబంధాలు అట్లా ఉంటున్నాయి. కానీ మిగతా వారు మీ అనుభవం చెప్పండి. మీ పిల్లలు ఉన్నారు కదా, మీ మనవరాలు ఉన్నారు కదా, మీరు ఉన్నారు కాబట్టి 4 మాటలు వింటున్నారు. అటువంటి అమ్మమ్మలు నాన్నమ్మలు లేకపోతే, తాతయ్య లేకపోతే వాళ్ళ కుటుంబాలు, ఆ పిల్లలు ఏం మాట్లాడుతున్నారు, ఏం వింటున్నారు, ఏమంటున్నారు, ఎలా ఉంటున్నారు, ఏం తింటున్నారు? ఈ ప్రశ్న సమాధానం ఉందా? ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. భగవద్గీత అంటే ఊరికే ఆ పుస్తకం పెట్టుకుని పూజ చేయడం కాదు. గీతామయ్య గీతమయ్య, కొంత గీతామాయ అంటారు, అంటే గీతామాత అని. గీతామయ్య గీతామాయ గీతామాత అనుకుంటూ పూజ చేస్తారు. పూజ చేస్తే ఏం లాభం? పట్టు వస్త్రాలు చుట్టేసి పెట్టేసి, పూలు పెట్టి, పసుపు కుంకులు పెట్టేసి, కొబ్బరికాయ కొట్టి ఏం చేస్తున్నాం? కట్టి పెట్టి మూసిపెట్టా. కోర్టుల్లో భౌతిక ప్రమాణం చేస్తారు. నేను భౌతిక మీద చేపెట్టి ప్రమాణం చేస్తారు. అంత నిజం అని చెప్తాను, అబద్ధం చెప్పను. జరుగుతుందా? అంత నిజం చెప్తున్నారా? భౌతికత మీద కాదు, వాళ్ళ తల మీద పెట్టుకొని చెప్పాలి. అప్పుడు కొంచెం భయం ఉంటుందేమో. వారి తల మీద పెట్టుకొని అప్పుడు చెప్పాలి. ఏం జరగట్లేదు అంటే గీతను అంత బాగా చూస్తారు కదా. ఎంత బాగా చూస్తారు కోర్టుల్లో. ఇప్పుడు కూడా కోర్టులో అక్కడ ముస్లిం జడ్జి ఉన్నా, ఏ క్రైస్తవుడైనా, కమ్యూనిస్టు జడ్జి అయినా ప్రమాణం చేయిస్తారు వారి మత గ్రంథాల పైన. గీత, బైబిల్, ఖురాన్. ఏమి లాభం లేదు. అందుకే చాలా ప్రమాదంలో ఉంది ప్రపంచం. అనుకున్నంత సురక్షితంగా లేదు. అందుకే భగవద్గీతను మనం, కృష్ణుని యొక్క ఉద్దేశం ఏం ఉద్దేశం ఉంది, అర్జునుడు అడిగింది ఏమిటి, కృష్ణుడు చెప్పింది ఏమిటి, ఆ సందర్భం ఏమిటి, దాని ప్రయోజనం ఏమిటి, అసలు విషయం ఏమిటి? అసలు విషయం ఏమిటి? నా పని నేను చేసుకోవాలంటే మనసు ఏకాగ్రం చేయాలంటే మనసు చంచలం ఉండకూడదు. అంటే ఏం చేయాలి? సాధన ఏమిటి? ఏదైనా విద్య నేర్చుకోండి, మనసు ఏకాగ్రం చేయాలి. ఏకాగ్రం చేయాలంటే ముందు ఏం చేయాలి, ఎలా ఉండాలి? ఇటువంటి విషయంలో చాలా నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. గీతలో సరిగా అర్థం చేసుకుంటే 1-2 శ్లోకాలు సరిపోతాయి. నిజానికి శ్రీకృష్ణ వారు చెప్పినటువంటి మాటలు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పి ఉండొచ్చు అంతే. దానికి వ్యాస మహర్షి మనకు అర్థం చేయించడానికి ఇన్ని రకాల శ్లోకాలు చెప్పాల్సి వచ్చింది, ఈ శబ్దాలు వాడి. ఎవరు యోగి? అసలు ఎందుకు యోగి కావాలి? ఎందుకు యోగాభ్యాసం చేయాలి? ఎందుకు సమానం చూడాలి? అది మట్టిగడ్డ అయినా, రాళ్ళు రప్పలైనా, రత్నాలైన, వజ్రాలైనా, బంగారమైన, వెండైనా, ఏదైనా సమానంగా చూడాలన్నారు. ఎందుకు? యోగి అనేవాడు యోగి అయితే ఆ యోగి ఎలా ఉంటాడో చెప్పడం జరుగుతుంది. ఎందుకు యోగులు అవ్వాలి? అందరు యోగులు అవ్వడానికి అవకాశం ఉంది. అందరు విద్వాంసులు కాలేకపోవచ్చు, అంత కంఠస్థం చేయలేకపోవచ్చు. కానీ ధర్మత్వం అవ్వడానికి, యోగులు అవ్వడానికి అవకాశం ఉంది. బాగా గుర్తుంచుకోండి, యోగులు అవ్వడానికి అవకాశం ఉంది. అందరూ అష్టాధ్యాయ మహాభాష్యం పూర్తిగా కంఠస్థం చేయలేకపోవచ్చు, కానీ మనసును పవిత్రం ఉంచుకోవచ్చు, యోగాభ్యాసం చేయవచ్చు, ఈశ్వర సమర్పణ చేసుకోవచ్చు, భక్తి చేయవచ్చు, తరించవచ్చు. మొత్తం వేదాలని కంఠస్థం అయితేనే మోక్షం అదేం లేదు. సరిగా అర్థం చేసుకోవాలి. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి సరిగా అర్థమైతే చాలు. జడ చేతనములు అర్థమైతే చాలు. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం,
ఇదంతా అర్థం కాకపోతే ఈ శరీరం ఏమిటి, నేనేమిటి, దేహమే నేను అనుకోవడమే అసలు విద్య. ఈ దేహమే నేను. ఈ దేహంతో ఉన్న సంబంధాలన్నీ కూడా శాశ్వతంగా ఉంటాయి. ఈ బంధువులు, బాంధవులు, మిత్రులు, తల్లిదండ్రులు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు అందరూ ఉంటారు. నేను ఉంటాను, మా పిల్లలు ఉంటారు, మనవరు అందరూ ఉంటారు. ఎవరు పోరు అనే భ్రమలు ఉంటాం. అంటే శరీరాలు ఉంటాయి, శాశ్వతం అనే భ్రమలు ఉంటాం. అది మూలానికి వెళ్తే మూల ప్రకృతి. శరీరం యొక్క మూలం ఏంటి? మూల ప్రకృతి. జగత్ యొక్క మూలం మూల ప్రకృతి. ఇక ఆత్మ పరమాత్మలు మూడే పదార్థాలు. ఎవరు చెప్పినా, ఎన్ని రకాలు చెప్పినా, ఏ శాస్త్రం చెప్పినా, ఎంతెంత చెప్పినా, ఎంత వివరించినా ఇంతే. ఇది సరి అర్థం చేసుకుంటే చాలు. దానికి యోగాభ్యాసం అవసరం ఉంది. సమానంగా చూడాలి. నేనెవరు, నన్ను నేను ఎందుకు తిట్టుకోవాలి, నాకు నేను ఎందుకు శత్రువును? ఈ విషయంలో ఇప్పుడు ఈ శ్లోకాలు భగవద్గీతలో 12వ అధ్యాయంలో నేటి వరకు 4వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. యుక్త ఇది ఉచ్యతే యోగి సమలోష్ఠ అశ్మ కాంచన ఇది చెప్పుకున్నాం. విజితేంద్రియ కొన్ని శబ్దాలు వచ్చినాయి. జ్ఞాన విజ్ఞాన తృప్త ఆత్మ కూటస్థ విజితేంద్రియా యుక్త ఇది ఉచ్యతే యోగి సమలోష్ఠ అశ్మ కాంచన. తర్వాత శ్లోకం 5వ శ్లోకం చూడండి. సుహృత్ విడదీస్తే సుహృన్మిత్ర అరి ఉదాసీన. సుహృన్మిత్రార్యుదాసీన. సుహృత్ మిత్ర అరి ఉదాసీన. అరి అంటే శత్రువు. సుహృత్ మంచి హృదయం గలవాడు. సుహృదయం గలవాడు అంటే మిత్రుడని అర్థం, మంచి మిత్రుడని. అంటే ఇంకా ఇంకా స్పష్టం చేస్తున్నారు. మంచి హృదయం గలవాడు సుహృత్ మిత్ర అరి. మిత్రుడు, అరి అంటే శత్రువు, ఉదాసీన మధ్యస్థుడు, ద్వేష్య అబంధుషు. ద్వేష్య బంధుషు అంటే ఇక్కడ ద్వేష్యులు అనమాట. సాధుషు అపి చ పాపేషు సమబుద్ధి విశిష్యతే. సమబుద్ధిర్విశిష్యతే. ఈ శ్లోకం 5వ శ్లోకం. అర్థం చెప్పండి. ఎవరు కొత్త వారు? ఎవరు? సత్యారావు బొల్లా పుస్తకం ఉందా? ఉంటే చెప్పండి. కళ్యాణమ్మ గారు, పరమానంద గారు పుస్తకం ఉందా? పరమానంద గారు పుస్తకం ఉంటే చెప్పండి. 5వ శ్లోకం. పరమానంద గారు గురుగారు పుస్తకం ఉంటే చెప్పండి. తెలుగు అర్థం. బుక్ లేదు, నేను వేరే దగ్గరికి వెళ్ళాను, పక్కొచ్చి క్లాస్ వింటున్నాను గురుగారు. సరే సరే. ఇంకెవరైనా పుస్తకాలు ఉన్నవారు, కొత్తవారు? నేను చెప్పనా గురించి? ఒక్క నిమిషం. పుస్తకం ఉందా? ఉంది గురుజీ. నమస్తే. చదవండి. 5వ శ్లోకానికి తెలుగు అర్థం. సరే గురుజీ. సృహ బంధువుచు మంచి హృదయము కలవాడు మిత్రుడు. శత్రువు ఉదాసీనుడు. బంధువులు అది బంధువుషు తప్పు, మిస్టేక్ ఉంది. బంధువులు రాసుకోండి. పుస్తకం తప్పు, బంధువులు. శత్రువు ఉదాసీనుడు, మధ్యస్థుడు, వైరి హితైషి అని వారితో సాధుషు. సజ్జనులతోనూ పాపేషు అపి మరియు పాపములు ఎందును సమ బుద్ధి సామ్య బుద్ధి నుంచివాడు. విశేషతే శ్రేష్ఠుడగును. అట్టి యోగి మంచి హృదయం గల వారి ఎడలను మిత్రులు, శత్రులు, ఉదాసీనులు, మధ్యస్థులు, బంధువులు, సాధవులు, పాపులు అనబడు నెల ఎడలను సమముగా వర్తించును. ఒకరి ఎడ అనురాగము కాని మరి ఒకడ ఎడ వైరభావం కాని చూపడు. అట్టి వాడే లోకమున శ్రేష్ఠుడు. ఓం నమస్తే ఆచార్య. ధన్యవాదాలు. అయితే యోగి ఎలా ఉంటాడు అంటే మంచి హృదయం కలిగి ఉంటాడు. తర్వాత మంచి హృదయం గల వారి ఎడలను అంటే మిత్రులు, శత్రువులు, ఉదాసీన అంటే తటస్థం, అటు ఇటు కాకుండా ఉండేవాడు, మధ్యస్థులు, బంధువులు, సాధువులు, పాపులు, తర్వాత ద్వేష్య బంధుషులు, సాధువులు వీళ్ళు ఇంకా మిగతా ఎవరైనా ఉంటారు వారి ఎడల అంటే వారి బంధువులైనా, సాధువులైనా, అసాధులైనా, పాపులైనా, ధర్మాత్ములు, అధర్మత్వమైనా, మిత్రులైనా, శత్రులైనా, ఉదాసులైనా, మధ్యస్థులైనా ఎవరు ఏ రకంగా ఉన్నా
సంబంధమే లేదు. ఈ ఒక్క పని చేసి చూడండి ఎంత హాయిగా ఉంటుందో, ఇంట్లో కానీ బయట కానీ సమాజంలో సంస్థల్లో ఆశ్రమాల్లో ఎక్కడైనా కానీ. ఇంట్లో నలుగురు 4 రకాలు ఉంటారు. మన పిల్లలే మన సంతానమే 4 రకాలు ఉంటారు. ఒక స్వభావం ఉండదు. తల్లి ఎలా చూస్తుంది, తల్లిదండ్రులు ఎలా చూస్తారు, ఇది గమనించండి. నిజానికి తల్లులు యోగులు. సామాన్యంగా మనం అనుకుంటాం యోగులు అంటే ఎక్కడో ఉంటారు అనుకుంటాం. తల్లి చేసే వ్యవహారం ఉందో, కొడుకు కానీ కూతురు కానీ మంచివారైనా చెడ్డవారైనా పిల్లలు ఎలా ఉన్నా ఏం చేస్తుంది, ప్రేమిస్తుందా లేదా? సమానంగా చూస్తుంది. సమానంగా ప్రేమిస్తుంది. ప్రేమిస్తుంది. ప్రేమ మాత్రం అదేం ఉండదు. ప్రేమ ఉంటుంది లోపల చెడ్డవైనప్పుడు కూడా. అందుకే మాత కుమాత అని అభవతి అంటారు. మాత కుమాత కాదు, ఇప్పుడు చెడ్డ తల్లి ఉండదు. అంటే బయట ప్రపంచానికి చెడ్డ తల్లి కావచ్చు, కానీ ఆ పిల్లలకు మాత్రం చెడ్డ తల్లి కాదు. అది బాగా గుర్తుంచుకోవాలి. అంటే మనం యోగి అంటే ఇంకెవరో ఎక్కడో అనుకుంటాం. తల్లిని మించిన హితైషి ఎవరు ఉండరు. అలాగే యోగి కూడా అలా ఉంటాడు. ఎవరి పట్ల అయినా సమానంగా ఉంటుంది, సమబుద్ధి ఉంటుంది, సామ్య బుద్ధి. అటువంటి వాడు విశిష్యతే శ్రేష్ఠుడు అవుతాడు, గొప్పవాడు అవుతాడు. యోగి ఇలా ఉంటాడు. అంటే యోగాభ్యాసం వల్ల లాభాలు ఇవి. అయితే యోగి ఎలా అవ్వాలి, ఏం చేయాలనే విషయంలో తర్వాత శ్లోకం అక్కడి నుంచి మొదలవుతుంది. చూడండి 6వ శ్లోకం. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీ అపరిగ్రహ. నిరాశి రపరిగ్రహ ఉంది కదా, నిరాశి విసర్గ, నిరాశి రపరిగ్రహ, నిరాశీ అపరిగ్రహ. ఇది శ్లోకం. రమాదేవి గారు చెప్పండి 6వ శ్లోకం. యోగి యుంజి ఏకాకి ఒంటరిగా, రహసి స్థిత ఏకాంతంగా నున్నవాడై, యత చిత్తాత్మ చిత్తమును ఆత్మను సంయమ మొనర్చుచు, నిరాశి ఆశారహితుడై, అపరిగ్రహ సంగ్రహింపనివాడై, యోగి సతతం ఎల్లప్పుడూ, ఆత్మను యుంజీత ధ్యానమునందు లగ్నము చేయవలెను. కర్మయోగి తాత్పర్యం. కర్మయోగి ఒంటరిగా ఏకాంతమున చిత్తము స్వాధ్యాయం చేసుకొన ఎల్లప్పుడూ స్వాధీనము కంట్రోల్ చిత్తము స్వాధీనము చేసుకొన ఎల్లప్పుడూ యత్నించును. అందుల అతడు చిత్తవృత్తుల నరికట్టును. అందులకు అతడు అందులకు అతడు చిత్తవృత్తుల నరికట్టును. ఆశలను మనస్సును తనలోనే ఎండునట్లు చేసుకొనవలెను. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆశలను త్యజించు. జీవన నిర్వహణమునకు వలసిన దానికంటే ఎక్కుడుగా నన్యాయ పద్ధతులతో పదార్థ సేకరణకు గడు న్యాయ మార్గంన స్వార్జితముతో తృప్తి డగును. యోగి ఏం చేస్తాడు? ఒంటరిగా ఉండే ప్రయత్నం చేస్తాడు, ఏకాకి ఉండాలనుకుంటాడు. రహస్యం అంటే ఏకాంతం, అంటే ఎక్కడో దూరంగా ఉండాలనుకుంటాడు. రహస్యం అంటే మనం రహస్యం అంటే ఏదో అనుకుంటాం, సీక్రెట్ అని కాదు. అంటే ఏకాంతంగా ఉండాలనుకుంటాడు, ఒంటరిగా ఉండాలనుకుంటాడు. తర్వాత చిత్తాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. నిరాశి, ఎవరైతే నిరాశి అవుతారో వారు సుఖం ఉంటుంది. నిరాశి సుఖీ భవేత్ అన్నది సాంఖ్య దర్శనంలో పింగళవత్. ఎవరైతే నిరాశ అంటే ఎటువంటి ఆశ లేకుండా ఉంటారో వారు నిరాశి అంటారు. నిరాశ కాదు ఇది, నిరాశి అంటే నిరాశతో ఉన్నాడు కాదు. ఆశ లేకుండా ఉన్నవాడు నిరాశి, ఆశ లేనివాడు నిరాశి. ఆశారహితుడు ఎలా ఉండాలి? ఆశ లేకుండా ఉండాలి, ఆశించకూడదు. అన్ని చేయాలి కానీ ఆశించద్దు, చెప్పాలి కానీ ఆశించవద్దు, మారుతారంటే అనుకోవద్దు. మార్పు రావాలని అనుకోవాలి కానీ మారిపోవాలి. ఈ వాక్యం గమనించండి. మార్పు రావాలి అనుకోవాలి కానీ మార్పు అంతే, మారిపోవాలి. నేను చెప్తున్నాను, మీరందరూ మారిపోవాలి. ఈ భావన, ఈ ఆశ ఉండకూడదు. వారిలో మార్పు రావాలి అనుకోవాలి లోపల, కానీ మార్పు వచ్చేయాలి, మారిపోవాలి. వాళ్ళు మారిపోతారు అంతే, మారిపోతారు. వాక్యం గమనించండి, మారిపోతారు.
మారి ఉండరు, మారిపోతారు. అంటే మార్పు రావాలని కోరుకోవాలి కానీ మారిపోవాలి కాదు. నేను చెబుతున్నాను అంటే అహంకారం అవుతుంది. నేను ఉపదేశిస్తున్నాను కదా, నేను నేర్పిస్తున్నాను కదా, ఇంత చెప్తున్నాను కదా, ఎన్నిసార్లు చెప్తున్నాను, ఎందుకు మార్పు రావట్లేదు మీకు? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? చెబుతూనే ఉన్నాను. ఇది అహంకారమే. అంటే నేను చెప్తున్నాను కాబట్టి మీరు మారాలి. వారికి ఇష్టం లేకుండా మారాలి. ఎలా మారుతారు ఇష్టం లేకుండా, నచ్చకుండా? ఆశ ఉండకూడదు. ఆశ లేకుండా చెప్పండి, కోరుకోండి. వారిలో మార్పు రావాలి, బాగుపడాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి కోరుకోవచ్చు. కానీ నేను చెబుతున్నాను కాబట్టి మారిపోవాలి మీరు అంటే అహంకారమా? భగవంతుడే మార్చడం లేదు. మన శక్తి ఎంత, మన శక్తి ఎంత ఇలా ఉండాలి. వాళ్ళు ఏమంటారు? నిరాశ అంటారు, ఆశ లేకుండా. ఇది ఒకటే కాదు, ఏ విషయంలో కూడా ఏ పని చేసినా ఆశ లేకుండా చేయాలి. ఆశే కాదు, మనం ఇంకా అత్యాశతో చేస్తాం, దురాశతో చేస్తాం, పేరాశతో చేస్తాం, పెద్ద పెద్ద ఆశలతో. ఈ పెద్ద పెద్ద ఆశలు, అత్యాశలు, దురాశలు మానుకొని చేస్తే మంచిది. అసలు ఆశ లేకుండా అంటున్నారు కదా. ఇంకా అత్యాశ, పెద్ద ఆశ, నిరాశలు ఇవన్నీ కాదు. అసలు ఏ ఆశ ఉండకూడదు. ఆశిస్తే నిరాశ వస్తుంది, అత్యాశ అయితే ఇంకా దరిద్రం అవుతుంది. కాబట్టి ఆశించకుండా చేయండి. పరిగ్రహం చేయకండి. అపరిగ్రహ, నిరాశీ అపరిగ్రహ. సంగ్రహింపకూడదు అధికంగా. ఎంత అవసరం అంతే సంపాదించుకోవాలి, పోగు చేసుకోవాలి. పంచడానికి కూడా ఉండాలి. మనం అనుభవిస్తూ మనకు కావాల్సినటువంటి ఏర్పాట్లు అవి చేసుకుంటూ ఇతరులు కూడా పంచే విధంగా అంత ఉంటే చాలు. 7 తరాలు కాదు, 7 ఎంత, ఎన్ని తరాలు అవుతాయి? 7 అంటే 7 అంటే ఎన్ని తరాలు అవుతాయి? లెక్క చెప్పండి. 7 ఎన్ని? 49 గురుజీ. 7 తరాలు అంటే ఎన్ని తరాలు? ప్రభురాజు గారికి లెక్కలు రావు. 14 గురించి 14. 7 అంటే ప్రభురాజు గారికి లెక్కలు రావు చెప్పారా ఇప్పుడు? 7 × 7 అనుకుంటున్నాను గురుజీ. మీరు చెప్పింది కరెక్టే, వీళ్ళని అడుగుతున్నాను. మీరు చెప్పింది నిజమే. మీరు చెప్పింది నిజమే. అంటే ప్రభురాజు గారికి లెక్కలు రావు. 7 అంటే 14 కదా? నాదే అంతేనా? తప్పు. 7 అందరికి ఏమనిపించింది ఇప్పుడు? 7 అంటే 14 అనిపించిందా లేదా? అనిపించలేదు గురూజీ నాకైతే. రెండు కరెక్టే గురుజీ, రెండు కరెక్టే. 7 14 కాదు, 7 7 × 7 49. మీరు అట్లా చెప్పలేదుగా, ఇంటూ చెప్పలేదు, ప్లస్ చెప్పలేదు, రెండు అట్లా చెప్పరా కరెక్టే. అమ్మా? లెక్కలు మీకు చెప్పడం రాదు. 7 అంటారు. 7 చెప్పండి. 7 ఏమంటారు? 7 × 7 ఏమంటారు? 7 అంటారు. తెలుగు ఏమంటారు? 7 మీరు 7 అన్నారు కానీ 7 అన్నారు గురుజీ. అవును, 7 అంటాం 7 అంటారు, 6 అంటారు. అది అమ్మాయి మీకు వేద మంత్రాలు వస్తే మీరు ఈ మాట అన్నారు. ఏ త్రిశప్తాహ అథర్వేదం మొదటి మంత్రం చెప్పండి. ఏ త్రిశప్త పర్యంతి. పర్యంతి విశ్వారు అదేనా? దాంట్లో మీనింగ్ చూడండి. అక్కడ ఏముంది? ఏ త్రి సప్త 3 7 అని రాశారు అంతే. ఏ త్రి సప్త అంటే 3 7 రాసి ఇక్కడ అక్కడ కింద ఏం రాశారు? 21 రాశారు. త్రిసప్త 3 7 అక్కడ. ఇంకా స్పష్టంగా చెప్పినాను. అక్కడితే ఇంకా భగవంతుడికి చెప్పడం రాలేదు. ఇంకా వాళ్ళకు భగవంతుడికి చెప్పడం రాలేదు కదా. ఏ త్రిసప్త ఎవరైతే సప్త 3 సప్తలు 3 సప్తలు ఎన్ని అవుతాయి? 21. 3 7 అది కూడిన 21 అవుతాయి, హచ్చగా చేసిన 21 అవుతాయి గురుజీ. ఎందుకు అవుతాయమ్మా? 3 7 10 కదా. 3 7 21, 7 7 14 7 21. కూడినా అంతే అవుతాయి, హచ్చవేత అయినా అంతే అవుతుంది. అది కూడితే ఎలా అవుతాయమ్మా? 3 7 ఎలా అవుతాయి? 3 7 10. 3 7 కదా, 3 7 3 7. అక్కడ ఏమన్నారు? త్రిసప్త అంతే. 3 అంటే 3, సప్త అంటే 7. మరి 3 2 7 అర్థాలు ఉన్నాయమ్మా అక్కడ. 2 3 7 అంటే 2 అర్థాలు. 7 3 కూడా ఉన్నాయి. 7 7 అనేవి 3 అక్కడ. అది రహస్యం. అది ఆ మంత్రం రహస్యం ఉంది. 3 3 3 3 7 సార్లు. ఆ 3 3 ఏళ్ళు ఏమిటి? ఆ 3 ఏమేమి ఉన్నాయి? అదొక రహస్యం ఉంది అక్కడ. 3 3 అనేవి 7 వస్తాయి 7 సార్లు. అది 21 అవుతాయి. అలాగే 7 7 3 సార్లు. ఆ 7 7 ఏమిటి? ఆ 3 సార్లు ఏమున్నాయి? ఆ 3 7 7 ఏమిటి? మరి 3 7 అది కూడా ఉంది. 3 7 10 అది కూడా ఉంది. అలాగే మనం ఇప్పుడు 7 7 అనేసరికి కొందరికి రెండో కొందరికి వచ్చే ఉంటాయి. 7 7 అంటే
ఇప్పుడు భువనాలు ఉన్నాయి కదా, ఏడు భువనాలు సప్తభవనాలు. ఏమంటారు? భూలోకం భూర్లోకం ఉంది కదా, భూర్భువ స్వ మహా ఏంటి చెప్పండి? ఓం భూర్భువ స్వహ మహా జన జనః సత్యలోకాలు. సత్యం. ఓం భూ పునాతు సత్యం. శిరసు భూ పునాతు. ఉమ్. సంధి మంత్రాలు ఏమొస్తుంది? ఓం భూ పునాతు భువ పునాతు స్వహ పునాతు మహా పునాతు కండి. జన పునాతు తప పునాతు సత్యం పునాతు పునఃశిరసి. 7 లోకాలు. పౌరాణిక ఏమంటారు? పైన 7 లోకాలు, కింద 7 లోకాలు. 7 14 భువనాలు. అది ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఇలా అనిపిస్తుంది, ఇది భాష చమత్కారం అనుకోండి. అంటే విషయం ఏంటంటే మనకు ఈ ఏవైతే ఉంటాయో ఇవన్నీ అర్థం చేసుకునే విధానం అన్నమాట. ఉండకూడదు, మనకి ఏమి ఉండకూడదు. ఇదంతా పోవాలంటే యోగాభ్యాసం అవసరం ఉంటుంది. ఏకాంతంగా ఒంటరిగా ఆత్మను స్థిరం చేసుకొని చిత్తాన్ని ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని స్వాధీనం చేసుకుని ఏ ఆశ లేకుండా ఉండాలి. పరిగ్రహం అవసరం లేదు. 7 14 కాదు, 7 49 తరాల వరకు తరగని ధనం సంపాదిస్తే ఏమవుతుంది? ఇక్కడ 7 49 తరాల వరకు సంపాదించి పెట్టుకుంటే అటువంటి భావన కూడా ఉంటుంది కొందరికి. అంటే నా తరతరాలు నా వారసులు ఎవరు కూడా బాధపడకూడదు, దేనికి లోటు లేకుండా కొరత లేకుండా చేయాలని చెప్పేసి బాగా సంపాదించి పెట్టుకోతారు. సంపాదించిన వారు లేరా? చరిత్రలో ఉన్నారు కదా, ఎందరో ఉన్నారు. వారు ఉన్నారు. ఇప్పుడు వారు లేరు, వారి పిల్లలు లేరు, వారి మనమలు లేరు. ఎక్కడో కూలి పని చేసుకునే వరకు ఉన్నారు. రాజుల వంశం ఉంటుంది, వాళ్ళ పిల్లలు కూలి పని చేసుకుంటున్నారు. అప్పుడు పేపర్లో వస్తుంది చూడండి, తప్పదు. పెద్ద పెద్ద చక్రవర్తి రాజుల కుటుంబాలు వాళ్ళ వారసులు చెప్పుకుంటారు, మా తాత గొప్ప రాజు అని చెప్పుకుంటారు. ఇప్పుడు మాత్రం కూలి పని చేస్తారు. ఏ చదువు లేదు, సంధ్య లేదు, ఏమీ లేదు. అటువంటి వారు కూడా ఉన్నారు కదా. ఈ మధ్య ఎవరు చెప్పుకుంటారు మాది రాముని వంశం అని చెప్పేసి, కృష్ణ వంశం అని చెప్పి, పాండవుల వంశం అని చెప్పుకుంటారు. ఇప్పుడు కూడా చెప్పుకునేవారు ఉన్నారు. యుగాలు మారినా కూడా వంశం ఉంటుందా గురూజీ? యుగాలు కూడా మారిపోయినాయి కదా. చెప్పుకునేవారు ఉన్నారమ్మా, అటువంటి వారు ఉన్నారు కదా. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? సరే రాముడి వంశం, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? కళ్ళు తాగుతున్నారు, సార్ తాగుతున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు. రాముడి వంశం అని చెప్పుకుంటే ఎలా ఉండాలి మరి? దానికి ఇవన్నీ తెచ్చేట్లు ఉండాలి. కొందరు ఇప్పుడు ముస్లిం రాజులు ఉన్నారు కదా, వాళ్ళ వంశం చెప్పుకుంటారు. అక్బర్ వంశం అని, బాబర్ వంశం అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? అంతేందుకు నిజాం రాజు, ఇప్పుడు హైదరాబాద్ రాజు ఉన్నాడు కదా, ప్రభురాజు గారు. నమస్తే గురుజీ. నిజాం రాజు మనవడి పేరు ఏంటి? మన ఈ మధ్య చనిపోయాడు, ముకరంజా అనుకుంటా గురుజీ. ముకరంజా. చివరికి ఏమయ్యాడు? అప్పుల పాలే చనిపోయాడు. మన దేశంలో, వేరే దేశంలో, అబుదాబిలో ఏదో దేశంలో, అరబ్ కంట్రీలో చనిపోయాడు. అప్పుల పాలై కోట్లు. ఒకప్పుడు ప్రపంచ ధనవంతుడు ప్రపంచంలోనే నిజాం రాజు. మనవాడే, ముని మనవడు కాదు, మనవాడే. ఇక్కడ ఆస్తులు ఉన్నాయి అంటారు, మరి తెలంగాణలో కూడా ఉన్నాయి అంటారు. ఉన్నాయమ్మా, అప్పుల పాలే చనిపోయాడు కదా చివరికి. చనిపోయాడు. అక్కడ ఎవరు చూసేవాళ్ళు లేకుండా చనిపోయాడు. అలా ఉంటుంది. అంటే మనం ఎక్కువ ఆశించకూడదు, ఎక్కువ సంపాదించాలి. ఎంత సంపాదించాలి? నిజం చెప్పాలంటే మన సంపాదన మోక్షం కొరకు ఉండాలి. మన సంపాదన ధర్మాన్ని అంటే ఆచరించే వారసుల కోసం ఉండాలి. ఎవరైతే ధర్మం ఆచరిస్తారో వారే నా వారసులు. అటువంటి వారి కోసమే ఈ విద్య. ఇప్పుడు మహర్షి దయానంద సరస్వతి సంపాదించారమ్మా. మీకు తెలుసా మహర్షి సంపాదించిన ధనం ఎంతో? ఉదయపూర్ మొత్తం అదంతా నవలక మహల్ ఉంటుంది, కొన్ని కోట్ల ఆస్తి. అలాగే అజ్మీర్ లో పరపకండ సభ ఉంటుంది, దయానంద మార్కెట్ అని ఉంటుంది. ఆ ఏరియా అంతా మహర్షికి ఇచ్చేశారు రాజు. అలాగే జోధ్పూర్ లో, అలాగే ప్రయాగలో, అలా ఎంతోమంది రాజులు ఇచ్చేశారు, కోటలు ఇచ్చేశారు. మహర్షి ఉన్నప్పుడే. ఆ మహర్షి ఎవరికి ఇచ్చాడు? వాళ్ళ వారసులక? ఎవరేదిగా? నీకెవరికైనా తెలుసా మహర్షి యొక్క వారసులు ఇప్పుడు ఉన్నారని? మహర్షి దయానంద సరస్వతి వారసులు ఉన్నారు.
ఉన్నారు. మహర్షి యొక్క ఎందుకు ఉండరు? 200 సంవత్సరాలే కదా ఉంటారు. మహర్షి చెల్లె ఉంటుంది, ఆమె పేరు ప్రేమాబేహన్, అంటే ఇప్పుడు లేదు. వారి మనవడో ముని మనవడో ఉంటాడు, పేరు పోపట్లాల్, రిటైర్డ్ ప్రిన్సిపాల్. నేను వారితో కూర్చొని భోజనం చేశాము. ఎక్కడ? టంకారాలో 2002-03లో వెళ్ళాను, అక్కడ టంకారాకు వెళ్ళాను. అక్కడ ఉన్నారు. వారి గురించి పేపర్లో కూడా వచ్చింది, వేదవాణి పత్రికలో కూడా వచ్చింది. మొత్తం వారి చరిత్ర, అంటే మహర్షి యొక్క వంశం ఉన్నవారు ఎవరు అంతా వచ్చింది. అందులో వారి పేరు పోపట్లాల్, మహర్షి యొక్క చెల్లె ప్రేమాబేన్, వాళ్ళ ముని మనవాడు అనుకుంటా. గురుజీ దయానందులు వారి చెల్లి చనిపోయిందని చరిత్రలో విన్నావు కదా. వేరే వాళ్ళమ్మా, ఒక చెల్లె కాదు, ఇంకా ఉన్నారు. ఆహాహా, సరే సరే. ఒక చెల్లె చనిపోయింది, వాళ్ళ చిన్నాన్న చనిపోయి ఇద్దరు చనిపోయారు. కానీ అలా అంటే వాళ్ళ వంశం వాళ్ళు ఉన్నారు, మహర్షి యొక్క వంశం వాళ్ళు. కానీ ఎక్కడైనా మేము మహర్షి యొక్క వారసుని చెప్పాడు, నాకు చెప్పాడు, నా పేరు ఎక్కడ చెప్పకండి, ఎందుకంటే ఆ మహర్షి యొక్క వారసుని చెప్పుకోవడం మాకు అర్హత లేదు. ఎందుకంటే నేను ఇంగ్లీష్ టీచర్ను, ఇంగ్లీష్ ప్రిన్సిపాల్ని నేను. కానీ నా వస్తువులు కూడా ఈ ప్యాంట్ షర్ట్ వేసుకుంటాను, ఇటువంటి అలవాట్లు ఉన్నాయి నాకు. కాబట్టి మహర్షి యొక్క ముని మనవాడని చెప్పకండి అని చెప్పారు నాకు. ఇప్పటికే వారితో దిగిన ఫోటో కూడా ఉంది. అంటే అర్థం చేసుకోండి, అంటే మహర్షి తన ఆస్తిని ఎవరికి ఇచ్చారు? అప్పుడే కొన్ని కోట్ల ఆస్తి, నిజానికి మహర్షి సంపాదించిన ఆస్తి. గురుజీ ఎక్కడికక్కడే అక్కడ ఉంచేశారు. ఆయన ఏమి నాదే నేను పట్టుకోలేదు అసలు. ఎవరైతే వైదిక ధర్మం ఉంటారో, ఆర్య సమాజంలో ఈ మార్గంలో ఉంటారో వారి కోసం ఇచ్చారు. మీరు కనుక ఒక పుస్తకం ఉంది, ఏది వారు రాసిన, అది గోకృష్ణ రక్షణ సభ తర్వాత ఈ పరోపకార సభ గురించి రాస్తూ స్వీకార పత్రం అని ఉంటుంది. అది లఘు గ్రంథ పుస్తకాలు ఉంటాయి, ఒక చిన్న, అంటే అన్ని చిన్న పుస్తకాలు ఉంటుంది పుస్తకం. అందులో స్వీకార పత్రం అని ఉంటుంది, అంటే వీలునామని అర్థం. స్వీకార పత్రం అంటే వీలునామని అర్థం ఉంది. దాంట్లో రాస్తున్నారు ఈ ఆస్తులు ఎవరికి చెందాలి అని. పరోపకరణ సభ, ఈ పుస్తకాలు, ఈ సాహిత్యం, ఇదంతా కూడా. ఇంటి పేరు రాయలేదు, ఏ మనవడి పేరు రాసుకోలేదు, ఎవరి పేరు రాసుకోలేదు. ఈ మార్గంలో ఉన్న వారు వైదికుల కొరకే, ఆర్య సమాజం కాదు. మహర్షి తనని ఏం చేసినట్టు, ఎవరి కోసం చేసినట్టు? సంపాదించి పెట్టాడు. ఎవరి కోసం సంపాదించి పెట్టాడు? ఇప్పుడు మనం ఎవరి కోసం సంపాదించి పెట్టాలి? మన కుటుంబం కొరక. మన కుటుంబం సంపాదించి ఇచ్చారా? ఇచ్చేసేయండి, ఇచ్చేసేయండి. కానీ మిగతాంతా ఎవరి కొరకు? సరే, కుటుంబం కొరకు సంపాదించి పెట్టారు, ఇచ్చారు. మన మనవాడు మనవరాళ్ళు వాళ్ళు ఏ మార్గం ఉన్నారు ఇప్పుడు తెలియదు, మనకే తెలియదు కదా. అది ఎలా ఉంటారో వారి ఇష్టం కదా ఇప్పుడు. ఎందుకంటే అదే ముస్లిం కుటుంబం అయితేనేమో మనవాడైనా మనమరాలైనా తప్పకుండా ముస్లింలు అవుతారని చెప్పేసి గ్యారెంటీ ఉన్నది అక్కడ. క్రైస్తవులైనా, ముస్లింలైనా, సిక్కులైనా, బౌద్ధులైనా, జైనులైనా ఆ పరంపర, ఆ వంశం వాళ్ళు, ఆ కుటుంబం వాళ్ళు అదే మార్గంలో ఉంటారు, అదే మతంలో ఉంటారు. మనమే ఉండట్లేదు, మన పిల్లలు ఉండట్లేదు, మనం ఉంచట్లేదు. పిల్లల్ని అనడం తప్పు, కానీ మనమే ఉంచట్లేదు. హిందువుల పిల్లలు హిందువులుగా ఉంటున్నారా? అది ఏ దీక్ష అయినా, ఏ పంథ అయినా, ఏ సంప్రదాయం అయినా. మిగతా వారు ఉంటున్నారు కదా. క్రైస్తవులుగానే ఉంటారు, ముస్లింగానే ఉంటారు. అందులో వైదికులు, ఆర్యులు, ఆర్య సమాజం వారు, మన పిల్లలు ఉంటారని గ్యారెంటీ ఉందా? తప్పకుండా వైదికులుగా ఉంటారు, ఇలాగే ఉంటారు, యజ్ఞం చేస్తారని గ్యారెంటీ ఉందా? మనకు నమ్మకం ఉందా? లేదు. తప్పేవారిది? తప్పేవారిది. నాదే తప్పు. అందుకే సంపాదించండి, కానీ ఏమి సంపాదించుకోవాలి? మోక్షం కొరకు సంపాదించుకోండి. ఇప్పటి నుంచి మోక్షం కొరకు ప్రయత్నం చేయండి. దానికి ఉపాయాలు చాలా ఈ గీతలో ఉన్నాయి. పతంజలి యోగ దర్శనం ఉంది. ఆ క్రమము, ఆ విధానము చాలా సరళంగా ఉంది. అంటే ఎక్కడో మనం వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండి కూడా ఎంతో సాధన చేసుకోవచ్చు. ఇంట్లో అక్కడే ఉండి, ఎక్కడున్నారు అక్కడే ఉండి, ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానం, ఇది రాసి పెట్టుకోండి. ఉన్న స్థితి నుండి, ఉన్న స్థానం నుండి, ఉన్న చోటు నుండే, ఉన్న ఊరు నుండే, ఉన్న ఇంటి నుండే సాధించవచ్చు. అటువంటి ఉపాయాలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి. అంత సరళమైనటువంటి విధానం ఉంది. వైదిక విధానం, వైదిక యోగ, పతంజలి యోగ. ఈ భగవద్గీతలో చెప్పింది కూడా అదే యోగా. ఈ శ్లోకాలు గమనిస్తే తెలుస్తుంది. ఈ యోగి యుంజేత సతమాత్మానం రహస్య స్థిత
ఏకాకియత చిత్తాత్మ నిరాశిర పరిగ్రహ ఏది ఉందో మనకు వేద మంత్రాలు కూడా వస్తాయి. ఇప్పుడు తర్వాత యజుర్వేదంలో 11వ అధ్యాయం నుంచి ఇటువంటి అటువంటి మంత్రాలు వస్తాయి చూడండి. యోగాభ్యాసానికి సంబంధించిన మంత్రాలు వస్తాయి. యజుర్వేదం 11వ అధ్యాయం అటువంటి శ్లోకాలు కూడా అవి సుమారు అదే అర్థంతో ఉన్నటువంటి శ్లోకాలు ఉన్నాయి. ఏకాగా ఉండే ప్రయత్నం చేయాలి. యోగాభ్యాసం ధ్యానము మనకు సాధన అన్నప్పుడు ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయాలి. మనసును ఇంద్రియాలను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఆత్మను శుద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి. నిరాశ ఉండాలి, అంటే ఎక్కువ ఆశించకూడదు. ఆశ రైతులే ఉండాలి. అపరిగ్రహం పాటించాలి. ఈ శబ్దం అయితే డైరెక్ట్ నేరుగా పతంజలి యోగ దర్శనం ఉంది. అపరిగ్రహం అనేది అహింస, సత్యం, అస్థ్యం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం యమములు. తర్వాత ఆత్మను ధ్యానమునందు యుంజీత అంటే ధ్యానం లగ్నం చేయాలి. యుంజీత అంటే జోడించాలి. యుంజీత జోడించండి, ఆత్మను జోడించండి. యోగి ఏం చేయాలి? యోగి సతతం, యోగి యుంజీత సతతం ఆత్మను పరమాత్మతో జోడించి ఉంచే ప్రయత్నం చేసుకోవాలి. అప్పుడే అంటే చిత్తవృత్తులను అదుపులో ఉంచుకోవాలి. చిత్తవృత్తులను అరికట్టాలి. అరికట్టడం అంటే ఇక్కడ అదుపులో ఉంచుకోవడం తీసుకోండి. చిత్తవృత్తులను అదుపులో ఉంచుకోండి, కంట్రోల్ ఉంచుకోండి. అంటే యోగాభ్యాసం అంటే అదే కదా, యోగా చిత్తవృత్తి నిరోధ, అదే అర్థం. దానికి ఏం చేయాలి? న్యాయ మార్గంలో స్వార్జితం, కష్టార్జితాన్ని ఉపయోగించుకోవాలి. న్యాయపూర్వకంగా, ధర్మపూర్వకంగా మన సంపాదన ఉండాలి. మన పదార్థాల సేకరణ అలా ఉండాలి. అన్యాయ పద్ధతుల్లో పదార్థాల సేకరణకు గడంగడ అంటే ప్రయత్నం చేయడు. అన్యాయ పద్ధతులతో పదార్థ సేకరణకు గడంగడు, అన్యాయంగా సంపాదించే ప్రయత్నం చేయడు. అయితే యోగాభ్యాసం చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు మన స్థలం ఎలా ఉండాలి, మన ప్రదేశం ఎలా ఉండాలి, ఎలా కూర్చోవాలి అనే విషయంలో ఈ 7, 8, 9 3 శ్లోకాలు సారం చూడండి. 3 శ్లోకాలు చూడండి ఒకసారి. చాలా మంచి శ్లోకాలు, బాగా గుర్తుంచుకోండి. పతంజలి యోగ దర్శనంలో కూడా ఇంత స్పష్టంగా లేదు. అంటే ఎలా ఉండాలి, మన నడుము, వీపు, మెడ, తల ఎలా ఉంచుకోవాలి, మనసును ఏం చేయాలి అని మొత్తం అన్ని విషయాలు రాయడం జరిగింది. మన ఆసనం ఎలా ఉండాలి, ప్రదేశం ఎలా ఉండాలి. 7వ శ్లోకం 7, 8, 9 3 కలిపి శ్లోకాలు. శుచౌ దేశే ప్రతిష్టాప్య, అక్కడ కొత్త పుస్తకంలో రాసుకోండి. స్థిరమాసనం ఆత్మన ఉండాలి. స్థి ఉంది, రా లేదు అక్షరం, రా రాసుకోండి. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః. రాసుకున్నారా? స్థిర రాలేదు, రా అక్షరం రాసుకోండి. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః. స్థిరం ఆసనం ఆత్మనః. నా అతి ఉచ్ఛ్రితం, నాతి ఉచ్ఛ్రితం, నా అతి ఉచ్ఛ్రితం, నా అతి నీచం, నాత్యుచ్ఛ్రితం, నాతి నీచం, నా అతి నీచం. చైలాజిన కుశోత్తరం అంటే చేల, అజిన, కుశోత్తరం. చేల అంటే వస్త్రాలు, చేల అంటే చైల, దానికి సంబంధించి చైల అవుతుంది. చేలకు చై అవుతుంది. చైలాజిన కుశోత్తరం. తత్ర ఏకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్య ఆసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశః చ అనవలోకయన్ ఈ 3 శ్లోకాలు అంటే యోగాభ్యాసం చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు ఎలా కూర్చోవాలి, ఏం చేయాలి, ఇది ఈ 3 శ్లోకాలు. తర్వాత శ్లోకాలు కూడా యోగాభ్యాసం సంబంధించిన శ్లోకాలు ఉన్నాయి. ఈ 3 శ్లోకాలు చూడండి. ఎవరు చెప్తారు? రఘురాజు గారు. నమస్తే గురుజీ. నా అతి ఉచ్చిత్రం ఎక్కువ ఉన్నతము కాని, నా అతి నీచం ఎక్కువ నిమ్నమును కాని, చేలాజిన కుశోత్తరం వస్త్రము, మృగచర్మము, దర్భలు వరుసగా ఒకదానికంటే మరి ఒకటి కింద నుండినట్లు స్థిరం ఆసనం, స్థిరమైన ఆసనమును ఆత్మనః తనకు శుచౌ దేశే శుద్ధ ప్రదేశమున ప్రతిష్టాప్య ఏర్పరచుకొని తత్ర ఆసనే ఉపవిశ్య ఆ ఆసనంపై కూర్చుండి మనః ఏకాగ్రం కృత్వా మనస్సును ఒకే నిలకడగలదిగా చేసి యత చిత్తేంద్రియ క్రియ నియమింపబడిన చిత్తేంద్రియ క్రియలు కలవాడై నిష్క్రుడై స్థిర నిశ్చలుడై
కాయ శిరోగ్రీవం మెడ కింద శరీర భాగమును శిరస్సును కంఠమును అచలం సమం ధారయన్ స్థిరముగాను సమానముగానున్నట్లు చేసి స్వం నాసికాగ్రం సంప్రేక్ష తన నాసికాగ్రము బావుగా చూచి దిశ అనవలోకయన్ దిక్కులు చూడక ఆత్మవిశుద్ధయే ఆత్మశుద్ధి కొరకు యోగం యుంజాత్ యోగానుష్ఠానం చేయవలేను. తాత్పర్యము: ఎగుడు దిగుడు లేని శుద్ధ సమతల ప్రదేశం నందు కదలని ఆసనం ఒక దానిని యోగి తాను కూర్చుండటకు ఏర్పరచుకొనును. దర్భలతో కాని తుంగతో గాని నిర్మించబడిన చాపను ఒకదానిని భూమిపై పరిచి దాని మీద ఒక మృగ చర్మమును లేక కమ్మలినో పరచును. దాని మీద ఒక వస్త్రమును వేసుకొనును. ఇది ఆసనము ఏర్పరచుకుని పద్ధతి. యోగికి ఇట్టి ఆసనము దీర్ఘకాలము ధ్యానమగ్నుడై కూర్చుండుటకు ఉపకరించును. దర్భలకు చెదపురుగు పట్టదు. మృగ చర్మం స్వయముగా చచ్చిన లేడిదై ఉండవలేను. శక్తి లభింపనప్పుడు కంబలి వాడుకొనవలెను. ఇట్లు సిద్ధం చేసుకున్న ఆసనంపై కూర్చుండి సిద్ధాసనం గాని పద్మాసనము అభ్యాసమునకు ఉపయుక్తములు. ఇంద్రియ క్రియలను చిత్తవృత్తులను అరికట్టి మనస్సును ఏకాగ్రము చేసుకుని చిత్తశుద్ధి కొరకు నిత్యము యోగమును అభ్యసింపవలేను. నాభి హృదయము కంఠకూపము నాసికాగ్రము భృకుటి మూర్ధ చిత్త ఏకాగ్రతకు పనికివచ్చు స్థానములు. యోగి కూర్చుండి అభ్యాసం అనొచ్చినప్పుడు తల మెడ దాని కింద భాగము కాయము సమముగా ఉండినట్లు చూచుకొనవలేను. వెన్నెముక తిన్నగా వంపు లేకుండానట్లు ప్రయత్నింపవలేను. అభ్యాస కాలమున అవయవములో చలనముండరాదు. మనస్సు చలింపనిచో అవయవములు చలింపవు. ఆ పైన దిక్కులను చూడక తన నాసికాగ్రమును బావుగా చూడనారంభింపవలేను. ఇది మనస్సు వశము చేసుకున్నటకు ఒక ఉపాయము. చిత్త ఏకాగ్రతను సాధించుటకు తన ఎదుట బొమ్మలను లేక ఇతర వస్తువులను పెట్టుకొని వారిని పూజించుటయో చూచుటయో పనికిరాదని దీనిని బట్టి తెలియచున్నది. దేవాలయంలో విగ్రహారాధన చిత్తమును స్థిరపరచుకున్నటకు ఏర్పరపబడినవనుట సత్యము కాదనియు గుర్తింపునగును. చిత్త ఏకాగ్రతకు యత్నించు వారికి బాహ్య సాధనములు పనికిరావని కృష్ణుని అభిప్రాయము. నమస్తే. బాహ్య సాధనం పనికిరావు. కళ్ళు మూసుకున్న తర్వాత ఇంకేం చూస్తారు? ధ్యానం అంటే కళ్ళు మూసుకుంటాం. సరే, మందిరానికి వెళ్తారు, తిరుపతికి ఎక్కడికి వెళ్తారు, దర్శనం చేసుకోండి అంటే ఏం చేస్తారు? దర్శనం చేసుకోండి అంటే ఏం చేస్తారు? తిరుపతికి వెళ్ళి ఏదైనా మందిరానికి వెళ్ళి చెప్పండి. కళ్ళు మూసుకుంటారు. ముందు దర్శనం చూస్తారు, చేసుకుంటే కళ్ళు తర్వాత మూసుకుంటే ఎందుకు? పెట్టుకుంటారు, వస్తారు వెనక్కి అక్కడ ఎత్తేస్తారు. దర్శనం చేసుకోమంటే కళ్ళు మూసుకోవడం ఏంటి? ఇంత కష్టపడి వెళ్ళి అదే కదా గురూజీ, కళ్ళు మూసుకుంటారు. తర్వాత మరి దండం పెట్టుకోవాలంటే కళ్ళు మూసుకోవాల్సిందేగా. మరి దండం పెట్టుకుంటే కళ్ళు తెరిచి కూడా దండం పెట్టుకోవచ్చు కదమ్మా. అట్లా చెప్పలేదు కదా, మనకి అలవాటు అట్లా చెప్పలేదు కదా. అంటే అర్థం అంటే మీరే కాదు, ఎవరైనా సామాన్యంగా దేవుడు అనేసరికి ఒక అవును. భావన ఉంటుంది. కళ్ళు మూతలు పడతాయి అంతే. మన మామూలు కూడా కొంచెం భక్తి ఉన్నవారు భగవంతుడి పేరు చేయగానే ఎక్కడ గుడి కనిపించగానే ఏం చేస్తారు? కళ్ళు మూసుకుంటారు. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా పెద్ద ప్రమాదం అయినప్పుడు కూడా కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకొని అంటారు తల వంచి కళ్ళు మూసుకుంటాయి అంతే. అంటే ఏంటి? కళ్ళు తెరిస్తే భగవంతుడు కనిపించడం దర్శనం కాదు, కళ్ళు మూసుకుంటేనే నిజానికి. మరి కళ్ళు మూసుకున్న తర్వాత అమ్మా బాహ్యంలో కాదు అంతరంగంలో చూడాలని. కళ్ళు మూసుకుంటేనే అర్థం. అబాహ్య ప్రత్యక్షం అన్నారు. అబాహ్య ప్రత్యక్షము అంటే అబాహ్య అంటే బయట కాదు, లోపలనే అర్థం. బాహ్యము కాదు, అబాహ్య. భగవంతుని యొక్క ప్రత్యక్షము దర్శనం ఎక్కడ అవుతుంది? అబాహ్య అంటే బాహ్యం కాదు, లోపల అవుతుంది. ఎందుకు లోపల అవుతుంది చెప్పండి? బయట ప్రత్యక్షం కాదు భగవంతుడు, లోపలి ప్రత్యక్షం. ఎందుకు? లోపల ఉన్నాడు కదా, లోపలే ఉన్నాడు, పరమాత్మ లోపలే ఉన్నాడు. పరమాత్మ బయట లోపల కూడా ఉన్నాడు కదా, బయట కూడా ఉన్నాడు కదా. మరి కానీ ఆత్మకు ఆ జీవుడు బయట లేడు కదా. నేను లేను బయట, అందుకే నేను ఎక్కడుంటే నేను ఎక్కడున్నాను? ఇప్పుడు లోపల ఉన్నాను. నా కళ్ళు చూస్తున్నాయి కానీ నేను చూడట్లేదు కదా. చూడట్లేదు. నేను చూడాలి కదా, నేను దర్శనం చేసుకోవాలి. నేనంటే ఎవరు? ఆత్మ. కళ్ళతో కాదు, నేను దర్శనం చేసుకోవాలి. నేను ఎక్కడున్నాను? నేను లోపల ఉన్నా. నేను ఇంట్లో ఉన్నాను.
ఇంట్లో మా గదిలో ఇంట్లో. ఉన్నాను, మా అవును. ఇంట్లో ఉన్నాను. మా ఇంట్లో ఉన్నప్పుడు నేను బయటకు నేను రాలేను కదా. ఒకవేళ బయటకు వచ్చి దర్శనం చేసుకుంటే అనుకోండి, సరే భగవంతుడు బయట ఉన్నాడు, శవం ఆత్మ ఒక్కసారి ఆత్మ బయటకు వస్తే ఏమవుతుంది? శివం పోయి శవం. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఒకసారి మీరు బయటకు వచ్చి దర్శనం చేసుకోండి భగవంతుని. అసలు బయటికి రాలేం కదా గురుజీ. లోపలికి వెళ్ళలేరు ఇక బయటకు వస్తే. ఒకవేళ బయటకు వస్తే లోపలికి వెళ్ళలేరు ఇక. లేదు కదా. డోర్ క్లోజ్. ఒక్కసారి శరీరం నుంచి బయటకు వస్తే ఆత్మ మళ్ళీ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, పర్మిషన్ లేదు. అందుకే బయట ఎన్ని చిత్రాలు ఉన్నా, ఎన్ని విగ్రహాలు ఉన్నా, ఎన్ని మూర్తులు ఉన్నా మనం ఏం చేయలేము. భావన ఉండొచ్చు కాక భగవంతుని, తప్పేం కాదు. అన్ని మూర్తుల్లో అన్ని విగ్రహాల్లో భగవంతుడు ఉన్నాడు, అంతటా ఉన్నాడు, ఆ గుడిలో ఉన్నాడు, గుడి పైన ఉన్నాడు, గుడి చుట్టూ ఉన్నాడు, మా లోపల ఉన్నాడు, ఆ మూర్తిలో ఆ విగ్రహంలో కూడా ఉన్నాడు అంటే తప్పేం లేదు. మూర్తిలోనే ఉన్నాడు, ఆ విగ్రహంలోనే ఉన్నాడు, అదే దేవుడు అంటే ఆ మూర్తియే దేవుడు, ఇంక మరొకరు లేరు. అది కాదు. భగవంతుడి శక్తిని సరిగ్గా అర్థం చేసుకోలేదు నేను అంటే. ఇప్పుడు ఈ విషయాలు మీకు అర్థమై ఉంటాయి. శుచౌ దేశ ప్రతిష్టాప్య స్థిర మాసం అంటే ఇవన్నీ కూడా తెలిసి ఉంటాయి. దాని గురించి ఎక్కువ చెప్పట్లేదు నేను. అంటే మనం కూర్చునే ఆ స్థలం, ఆ ప్రదేశం ఎలా ఉండాలి? ఎగుడు దిగుడు ఉండకూడదు, అతి ఉచ్ఛ్రితం అంటే ఎత్తు ఉండకూడదు, అతి నీచం మరి డౌన్ ఉండకూడదు, సమతలం ఉండాలి, సమానంగా ఉండాలి. చేల అంటే వస్త్రాలు, అజిన అంటే జింక చర్మం, కుష దర్భగడ్డి. ఇక్కడ గోపదేవ్ గారు చెప్పారు దర్భగడ్డి ఎందుకు వాడతారంటే దానికి చెదలు పట్టవు. దర్భాసనాలు దొరుకుతాయి, ప్రయత్నం చేయండి. చెదలు పట్టే ప్రదేశం ఏమి చూడండి, చెదలు పట్టవు. అది చీకిపోవడము, నీళ్ళు నాన్న పెద్ద అది కూడా ఏమి ఉండదు. కాబట్టి దర్భాసనం వాడుకోవడం మంచిది. దర్భాసనం లేకపోతే గొంగళి వాడుకోవచ్చు, కంబలి అంటే గొర్రె ఉన్నితో చేసినటువంటిది. అసలు కిందే కూర్చోలేకపోతున్నాం కదా గురుజీ ఇప్పుడు. సరే, పీట తీసుకోండి, ఒకటి కర్ర పీట. ప్లాస్టిక్ అంత మంచిది కాదు. కర్ర పీట మీద ఈ కంబలి గొంగళి అటువంటి వేసుకోండి. దాని లేదా మామూలు వస్త్రం వేసుకోండి, మెత్తగా అలా వేసుకోండి. ఆ ప్లాస్టిక్ వాడకుండా ప్రయత్నం చేయండి. ఎంత మటుకు ఉపాయాలు ఉన్నాయి. ఇదంతా కూడా అంటే ఇదంతా మనకు తెలిసిన విషయాలే. నడుము, వీపు, మెడ, తల అంటారు ఉంచుకోండి. రోజు చెప్పే విషయాలు రోజు చెప్తుంటాను మీకు. మనసు ఏకాగ్రం చేసుకోవాలి. సమం కాయ శిరోగ్రీవం ఇవన్నీ కూడా తెలిసిన విషయాలే. ఇక ధారణ, ఇక్కడ నాభి, హృదయం, కంఠకూపము, నాసికాగ్రము, ఈ భ్రుకుటి, మూర్ధన, జివాగ్రం ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. అంటే మనం ఆరంభించేటప్పుడు ధారణ ఉంటుంది, అంటే దిగడం అనేది. ఎక్కడి నుంచి దిగాలి? ధ్యాన స్థితిలోకి. అంటే దాని పేరు ధారణ కేంద్రాలు. ఈ భ్రుకుటి అంటే కను బొమ్మల మధ్య మనం ఏదైతే తిలకం బుట్టు పెట్టుకుంటామో అది. తర్వాత సహస్రారం, అయితే మనకి ఈ చక్రాలు అంటవన్నీ కూడా వాడుకోవచ్చు. నాభి కానీ, హృదయం కానీ, కంఠం కానీ ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. అదే కూడా వీపు కూడా వాడుకోవచ్చు. చివరికి ఏమన్నారు పతంజలి యోగ దర్శనంలో వ్యాస మహర్షి, మన ఈ వేళ్ళ చివరి కూడా వాడుకోవచ్చు. ఈ బొట్టు చివర, చూపుడు వేలు చివర కూడా వాడుకోవచ్చు. మన జ్ఞాన ముద్ర అక్కడ వాడుకోవచ్చు. అదే కాకుండా చివరికి స్థూలాస్తి స్థూలంగా సూర్యుడు, చంద్రుడు అక్కడ కూడా వాడుకోవచ్చు అన్నారు. అంటే ధారణ చేసేటప్పుడు మనం ఏదైనా వాడుకోవచ్చు. మన శరీరం మనకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి, ఎక్కడున్నా మన శరీరం ఉంటుంది కాబట్టి మన శరీరంలోనే ఈ ధారణ కేంద్రాలు ఉపయోగించుకుంటే మంచిది. అందులో భ్రుకుటి మంచిది, సహస్రం కూడా మంచిది. అలవాటు చేసుకుంటే ఎక్కడ అలవాటు ఉంటే అక్కడ. నాసిక, ఈ ముక్కు చివరి భాగం కానీ, నాలుక చివర కానీ, నాలుక మధ్య కానీ, నాలుక మూలం కానీ, జీవమూలం, జీవ మధ్య, జీవాగ్రం కూడా అన్నారు వ్యాస మహర్షి భాష్యంలో. ఇవన్నీ ధారణ కేంద్రాలు. ఏదో ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ. మీ కాలి బొట్టన వేల కూడా చేసుకోవచ్చు, మోకాళ్ళ పైన కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. అంటే శరీరంలో చేసుకోవడం మంచిది. ఈ ముఖ్యమైన కేంద్రాలు ఇవి అని చెప్పడం జరిగింది. అయితే ఆసనం ఎలా ఉండాలి? పద్మాసనం, సిద్ధాసనం, ఈ రకరకాల ఆసనాలు ఉన్నాయి. అంటే ధ్యాన స్థితికి పనికొచ్చే ఆసనాలు. అంటే ఏమాత్రం కదలిక లేకుండా ఉండాలి. స్థిరం, సుఖం ఆసనం. శరీరంలో అసలు కదలిక ఉండొద్దు. 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంటలో, గంట, 2 గంటలు కూర్చుంటే ఏ తిమ్మిలు రావద్దు, ఏ నొప్పులు రావద్దు, ఏ ఇబ్బందికి జరగవద్దు. కదలిక లేకుండా ఉండాలి. అప్పుడు ఆసనం సిద్ధించినట్టు. అంటే ధ్యానం కొరకు చేసే ఆసనాలే ఆసనాలు. కదలికలతో చేసే ఆసనాలు వ్యాయామాసనాలు. శరీర ఆరోగ్యానికి పనికొస్తాయి, కానీ వాటిని ఆసనం అనకూడదు. అది ఆసనం కాదు. ఆసనం అంటే
వ్యాయామ ఆసనాలు అని చెప్పాలి పేరు. వ్యాయామ ఆసనాలు. యోగాసనాలని పేరు పెట్టకండి. యోగ ఆసనాలు అంటే ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు ఉపయోగించుకున్న ఆసనాలే ఆసనాలు. అందులో ముఖ్యంగా పద్మాసనం, సిద్ధాసనం, స్వస్తికాసనం, చాలా ఆసనం. ఏది లేకపోతే మీకు సరళంగా ఏది ఉంటే అది సుఖాసనం అంటారు దాన్ని. ఏ ఆసన స్థితిలో కూర్చుంటే మీకు సుఖంగా ఉంటుందో దాంట్లో కూర్చోవచ్చు, నష్టమేం లేదు. దాని పేరు సుఖాసనం, మీ ఇష్టం. దాని అర్థం ఏంటి? శరీరాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. ఎందుకు అంటే మనసు చంచలం కాకుండా ఉండాలంటే ముందు శరీరం స్థిరంగా ఉండాలి. అక్కడి నుంచి ప్రారంభం. నడుము కానీ, మెడ కానీ, తల కానీ నిటారుగా ఉంచుకోవాలి. అంటే నిటారుగా అంటే పూర్తిగా కర్రలాగాని కాదు అర్థం. ఒక రాశారు అంటే ఈ వెన్నుపాము ఏ ఆకారంలో ఉంటుందో అదే ఆకారంలో ఉంచాలి. మన వెన్నెముక అయితే ఉంటుందో బ్యాక్ బోను, అది ఏ ఆకారంలో ఉంటుంది అదే ఆకారంలో అదే స్థితిలో ఉంచాలి. అంటే వెన్నుపూసలు ఉంటాయి కదా, వెన్నుపూసలు ఏ స్థితిలో ఉంటే ఎటువంటి నొప్పి లేకుండా ఉంటుందో అదే స్థితిలో ఉంచాలి. అంటే వెన్ను ఆకారం నుంచి ప్రయత్నం చేయాలి. వెన్ను ఆకారం ఎలా ఉంటుందో ఒకసారి అస్థిపంజరం చూసుకోండి. అస్థిపంజరాన్ని బొమ్మలు కానీ ఇక్కడ చూడండి, కంకాలం ఉంటుంది. అస్థిపంజరాలు ఉంటాయి కదా మ్యూజియంలో, అక్కడక్కడ ఉంటాయి, ల్యాబుల్లో ఉంటాయి. అంటే వెన్నుముక ఎలా ఏ ఆకారం ఉంటుంది? మొత్తం కర్రలాగా నిటారుగా ఉండదు. మీరు గమనిస్తే అది తెలుసుకోండి. ఇది రహస్యం. ఇది పూర్తిగా నిటారుగా ఉంచని చెప్పేసి కర్రలాగా అంత నిటారుగా ఏమి ఉండదు, ఒక రాడ్ లాగా. అంటే దానికి ఆ వెన్నుముక, ఆ వెన్ను ఎలా ఏ ఆకారం ఉంటుందో అదే ఆకారం, ఆ వెన్ను పూసల ఆకారం అలా ఉండాలి. ఉంటే ఇబ్బంది ఉండదు. ఒకవేళ అక్కడిక్కడ వంకటింకర చేసామనుకోండి సైట్కి వస్తుంది, రకరకాల సమస్యలు వస్తాయి. ఆ వెన్నుపూసల మధ్యలో నరాలు ఉంటాయి. నరాలు ఇరుక్కుపోయాయనుకోండి రక్త ప్రసరణ కాదు, నొప్పులు వస్తాయి, తిమ్ముర్లు వస్తాయి, మంటలు వస్తాయి. ఇవన్నీ ఎన్నో కారణాలు ఉన్నాయి. అందుకే యోగాభ్యాసం చేసేటప్పుడు గురుముఖంగా అనుభవం ఉన్నట్టు వారి యొక్క అనుభవం, వారి సలహా తీసుకొని వారి ముందు కూర్చోవడం నేర్చుకోవాలి. యోగాభ్యాసం చాలా సూక్ష్మం. ఈ ఆసనం ఇవన్నీ కూడా నచ్చినట్టు ఆసనాలు వేయకూడదు. చాలా నియమాలు ఉన్నాయి, ఇవి పాటించండి. అయితే దిక్కులు చూసుకుంటూ చేస్తే అది ధ్యానం కాదు. కళ్ళు తెరుచుకుంటూ అక్కడెక్కడ చూసుకుంటూ, ఆకర్షణ చూసుకుంటూ, పక్షులను చూసుకుంటూ, లేదా బొమ్మలను చూసుకుంటూ, విగ్రహాలను చూసుకుంటూ కానే కాదు. ఎందుకంటున్నానంటే మీరు ఒక బొమ్మ కానీ, ఒక విగ్రహం కానీ, ఒక మనిషిని కానీ, ఒక భవనాన్ని కానీ, ఒక ఆకారాన్ని కానీ చూస్తే దేన్ని చూస్తారు? సూక్ష్మ విషయం చెప్తున్నాను, సమాధానం చెప్పండి. మీరు ఒక మనిషిని చూస్తున్నారు, ఎదురు ఒక మనిషి ఉన్నాడు. మనిషిని చూస్తూ మీరు ఏకాగ్రం చేయగలుగుతారా? దేనిపైన ఏకాగ్రం చేయగలుగుతారు? అది స్థూలం అయిపోయింది కదా మనిషి మొత్తం. మనిషిని చూస్తే ఏం చూస్తున్నారు? మీరు అర్జునుడు లాగా పక్షి కన్ను కంటిలో కంటి పాప అని లేదు కదా మీది. లేదు. అర్జునుడు ఏం చూశాడు? చెట్టు పైన కొమ్మల్లో ఆకుల మధ్య ఒక పక్షి కన్ను కనిపిస్తుందా? ఆ కంటిలో కంటిపాప కనిపిస్తుందా? అంత ఏకాగ్రం చేస్తున్నారా ఒక వ్యక్తిని చూసేటప్పుడు? లేదు లేదు. ఒక వ్యక్తిని చూస్తే ముక్కు మాత్రం చూస్తామా, కంటి మాత్రం చూస్తామా? ఏం చూస్తున్నాము ఒక మనిషిని చూసేటప్పుడు? ఏమాత్రం మన కళ్ళు కదపకుండా అలాగే ఏకాగ్రం చేసి అదే ముక్కు చూస్తామా? ఆ ముక్కు చివరను చూస్తామా? ఆ కంటి పాపను చూస్తామా? ఏం చూస్తాం మనం? చెప్పండి, ఏం చూస్తాము? మనిషిని కాదు, ఏదైనా కానీ ఏకాగ్రం చేయలేదు. ఒక చెట్టును చూసినా ఏం చూస్తాం చెప్పండి? మొత్తం చూస్తాం. పైన రంగు, ఆకారము, ఎత్తు, లావు వీటినే గమనిస్తాం కదా స్వామి. అప్పుడు ఏకాగ్రమైందా? మరి ఎక్కడ ఏకాగ్రం చేసినాం? అందుకే చిత్రాలు చూడద్దు. అందుకే చిత్రాలు చూడొద్దు, అందుకే బొమ్మలు చూడొద్దు, అందుకే మూర్తులు చూడొద్దు, అందుకే ఆకారాలు చూడొద్దు. కళ్ళు మూసుకోవాలి. అందుకే కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది ఎందుకు కళ్ళు మూసుకోవాలో? కళ్ళు తెరిస్తే ప్రపంచం అంతా కనిపిస్తుంది, అన్ని చూస్తాం. అన్ని చూసరికి అన్ని రకాల ఆలోచనలు వస్తాయి. ఎక్కడ ఏకాగ్రం అవుతుంది? కానే కాదు కదా. కొందరు అంటారు ఆరంభంలో మూర్తులు ఉండాలి, విగ్రహం. వాస్తవమే, ఉండని, చేసుకోండి. కానీ ఏకాగ్రం అవుతుందా? దాని కొందరు మరొక రకం చేస్తున్నారు. ఒక దీపం వెలిగించండి, త్రాటకం. ఆ దీపాన్ని చూడండి, జ్యోతిని దాన్ని చూస్తుండండి, చూస్తూ అది చూడండి. కళ్ళు మూయకూడదు, కనురెప్ప వాల్చకూడదు. చూస్తూనే ఉండండి. కన్ను నీళ్లు గారుతాయి, అయినా చూస్తుండండి. నీళ్లు గారుతాయి, చూస్తూనే ఉండండి. అది యోగాభ్యాసం అట. ఏకాగ్రస్థితి వస్తుందా? త్రాటకం. అది హఠం, త్రాటకం కాదు, హఠం. హఠయోగంలో ఉంది అది. హఠయోగంలో క్రియ అది. దానివల్ల కొంత లాభాలు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ యోగా కాదు, ఏకాగ్రత కాదు, ధ్యానం కాదు. ఇది గమనించండి.
ఏమర్థం అవుతుంది? కళ్ళు మూసుకుని చెయ్యాలి, ఏదైనా కళ్ళు తెరిచి చేసేది కాదు. మామూలుగా భక్తి ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకుంటారమ్మా. నిజంగా భక్తి ఉన్నారు, అది మూఢ భక్తి అనుకోండి, ఏదైనా భక్తి, అమాయక భక్తి. అమాయక భక్తి ఉన్నవారు కూడా తప్పకుండా కళ్ళే మూసుకుంటారు, ఏ దర్శనం చేసుకోరు. దర్శనం అంటే కళ్ళు మూసుకోవడమే. అందుకే ఏకాగ్రం చేయాలంటే ఒంటరిగా ఉండాలి, ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇదంతా తెలుసుకోవాలి ముందుగా. భగవంతుడు అంటే ఎవరు, స్వరూపం ఏమిటి, గుణకర్మ స్వభావాలు ఏమిటి తెలుసుకొని ఎందుకు ధ్యానం చేయాలి, ధ్యానం పద్ధతి ఏమిటి, ఆ క్రమం ఏమిటి తెలుసుకొని చేస్తే మంచిది. అప్పుడు అది యోగాభ్యాసం అవుతుంది, అప్పుడు స్పష్టంగా ఉంటుంది, అప్పుడు ఆత్మదర్శనం పరమాత్మ దర్శనం అవుతుంది. ఏ భయం ఉండదు, ఏ సంకోచం ఉండదు, ఏ నిరాశ ఉండదు, ఏ అసంతృప్తి ఉండదు, ఏ సమస్య ఉండకుండా హాయిగా ఉండగలుగుతాం, ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖంగా, ప్రశాంతంగా. అప్పుడు ఏమైనా అర్థమవుతుంది. అశాంతి, భయం, నిరాశ, అసంతృప్తి ఉంటే ఏం అర్థం కాదు నిజానికి. ఇప్పుడు మనం వింటున్నారు మీరు, కానీ మీరు అసంతృప్తి ఉంటే, ఇంకా ఏదైనా ఆందోళన ఉంటే, అశాంతి ఉంటే ఏమి వినరు, ఏమి వినిపించదు, వింటున్నారు అంతే. మీరు అశాంతసే కుత సుఖం, సుఖం ఉండదు కదా. అశాంతికి సుఖం ఎక్కడిది? ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి, అప్పుడు సుఖమే సుఖం. ఇవి కొన్ని ఉపాయాలు, కొన్ని రహస్యాలు. ఎన్ని విషయాలు చెప్పినారు వ్యాస మహర్షి కృష్ణుడి పేరుతో, కృష్ణుని ద్వారా, అర్జునుడి ద్వారా ఎన్ని చెప్పిస్తున్నారు చూడండి. ఎన్ని విషయాలు ఉన్నాయి, ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి భగవద్గీతలో. అందుకే భగవద్గీత అధ్యయనం చేయడం చాలా అవసరం ఉంది. సరళమైనటువంటి శబ్దాలు, సరళమైనటువంటి శ్లోకాల ద్వారా. భయం రావద్దు, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి. కర్మ చేయండి, కర్తవ్య కర్మలు చేయండి, భగవంతుడు చెప్పిన కర్మలు చేయండి, భయపడకండి. పాపం లేదు, పుణ్యం లేదు, ఏం లేదు. వేసేయండి, యుద్ధం చేయండి, ధర్మం కొరకు సిద్ధం కండి, ధర్మరక్షణ కొరకు. అవుతున్నారా? వింటున్నారా? వింటున్నారు, కనీసం వినండి, ముందైతే వినండి. సరే, ఇక్కడ ఆపేద్దాం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? గురూజీ, ఆమా. నాసికాగ్రాన్ని చూడమంటున్నాడు. బాగుగా నాసికాగ్రాన్ని చూడని ఆరంభింపవాలంటే ముక్కు చివర చూడాలా? కళ్ళు మూసుకొని చూడాలంటే కళ్ళు తెరిచి కాదు, కళ్ళు తెరిచి ముక్కు చివరి ఎక్కడ చూడండి, ప్రయత్నం చేయండి. కళ్ళు తెరిచి ముక్కు తెరిచి ప్రయత్నం చేయండి. సరే, జీవ మూలాన్ని ఎలా చూస్తారు? కళ్ళు తెరిచి జీవ మూలాన్ని, నాలుక మూలాన్ని, నాలుక మధ్య ఎలా చూస్తారు? సరే, జీవాగ్రం అంటే చివరికి నాలుక బయట చూస్తారేమో కానీ చూసేవాళ్ళు. మనకు ముక్కు చివరినే చూడలేము మనం. చూసే ప్రయత్నం చేయండి. దాని అర్థం అది కాదు, ఏకాగ్రం చేయండి అని అర్థం. మనసు దాని మీద లగ్నం చేసుకోవాలి, ఒక స్థానం. ఏకాగ్రం చేయండి. కళ్ళు ముందు కళ్ళు మూసుకోవాల్సింది కదా. ధారణ కంటే ముందు కళ్ళు మూసుకున్న తర్వాత ఏమైనా చూడండి. కళ్ళు మూసుకొని చూడండి, నోరు మూసుకొని మాట్లాడండి. వింటున్నారమ్మా? మనం ఏమంటాం? నోరు మూసుకొని మాట్లాడు, ముందు నోరు మూసుకొని మాట్లాడతాం. నోరు అటువంటిది ఇది. కళ్ళు మూసుకొని చూడండి, నోరు మూసుకొని వినండి, నోరు మూసుకొని అనండి. నోరు మూసుకొని మాట్లాడలేము, కానీ మాట్లాడొచ్చు. నోరు మూసుకొని మాట్లాడొచ్చు, కళ్ళు మూసుకొని చూడొచ్చు. ఎప్పుడు? ధ్యానం చేసేటప్పుడు. నోరు మూసుకొని కూడా మాట్లాడతాం, నోరు మూసుకుంటాం, కళ్ళు మూసుకుంటాం, కానీ లోపల అన్ని మాట్లాడతాం. ధ్యానంలో ఏమవుతుంది చూసుకోండి. కళ్ళు మూసుకోండి, నోరు మూసుకోండి, చెవులు కూడా మూసుకోండి. అన్ని వింటాం, లోపల అన్ని మాట్లాడతాం, అన్ని చర్చలు చేసుకుంటాం కదా. కొంతసేపటికి అలా చేయంగా మరి నిద్రలోకి వెళ్ళిపోతాను. చాలా మంచిదే కదా, కనీసం నిద్ర కొరకు మనకి వస్తుంది. ధ్యానమైన పేరుతో నిద్రలోకి వెళ్ళిపోతున్నాం, మంచి నిద్ర, మంచి ట్రీట్మెంట్ అవుతుంది కదా. నిద్ర మాత్రం అవసరం లేకుండా ఆ పని అయినా చేయండి, కనీసం నిద్ర కొరకైనా చేయండి. కానీ మన లక్ష్యం అది కాదు. చెప్పండి. ప్రశ్న గురూజీ, చెప్పండి. ధ్యానం చేయాలి అంటే శరీరంలో ఎందుకు కదలికలు అస్సలు ఉండకూడదు గురూజీ? ఇంకోటి, మేరుదండం ఎందుకు స్ట్రైట్ గా ఉండాలి గురూజీ? ఒకటేమో సైంటిఫిక్ గా మాట్లాడితే, ఈ వెనుముక ఉంది, మేరుదండం ఉంది కదా, మేరుదండం వెనుముక, బ్యాక్ బోన్. ఈ మూలాధారం నుంచి, అంటే ఈ వెనుముక చివరిలో పాము తోకలాగా ఉంటుంది, చివరి ఎముక. అవును గురూజీ. ఒక రకంగా పాములాగా
ఇప్పుడు పడగ విప్పిన పాము ఎలా ఉంటుంది? ఆ ఆకారం ఉంటుంది. అందుకే వెన్ను పాము అంటారు దాన్ని. పేరు కూడా ఉంది, వెన్ను పాము. అవును. మూలాధారం నుంచి ఆ చివరి మన మెదడు వరకు ఒక ద్రవం ఉంటుంది. అది ప్రవహిస్తుండాలి కింది నుంచి పైకి, పై నుంచి కిందికి. అది ప్రవహిస్తే సరిగా ఉంటుంది. ఎప్పుడైతే మనం వంకటింకర ఉంచుతామో ఆ ప్రవాహం సరిగా ఉండదు, ఆ ఫ్లో సరిగా ఉండాలి. అప్పుడు మనసు ఏకాగ్రం అవుతుంది, బుద్ధి పని చేస్తుంది. ఇది సైంటిఫిక్ గా. ఎప్పుడైతే మనము కొంచెం వంకర కానీ మరీ చక్కగా కూర్చుంటామో కొద్దిసేపు ఉండగలుగుతాం, తర్వాత ఉండలేము. ఆ వెన్నుపూసలు ఉంటాయి కదా, అందులో ప్రెషర్ పెరిగిపోతుంది, నొప్పి మొదలవుతుంది, తిమ్ముర్లు వస్తాయి. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ కదలికలు వస్తాయి. ఎప్పుడైతే శరీరంలో కదలికలు వస్తాయో మనసులో ఆలోచనలు మారిపోతాయి. అంతేందుకు మీరు స్థిరంగా కూర్చున్నప్పుడు కూడా కళ్ళు తెరిచినా తప్పు అవుతుంది. ధ్యాన స్థితిలో ఎప్పుడైతే మనం అంతా స్థిరమే కానీ కళ్ళు తెరిచామనుకోండి, కళ్ళు తెరిచిన తర్వాత మనం ఏం చూస్తాం కదా, కళ్ళతో చూస్తాం. చూడగానే ఏమవుతుంది? ఇప్పుడు కళ్ళు తెరవగానే అకస్మాత్తుగా మీ అబ్బాయి కనిపించాడు అనుకోండి, లేదా పాము కనిపించింది అనుకోండి, స్థిరంగా కూర్చున్నారు, ఆ పాము మీ ముందర ఉంది. పాము మీ అబ్బాయి ఎవరు అనుకోండి, మీ ముందర ఉంది. మీరు కళ్ళు మూసుకున్నారు, హాయిగా ఉన్నారు, మీకేం ఇబ్బంది లేదు, ఏ భయం లేదు. ఎప్పుడైతే కళ్ళు తెరిచారో చూశారో పాము కనిపించింది, అప్పుడు ఎలా ఉంటుంది? విక్షిప్తం అయిపోతాం కదా. మీ అబ్బాయి కనిపిస్తే సంతోషం కూడా అనిపించవచ్చు. అప్పుడు వచ్చాడు మీ అబ్బాయి, కళ్ళు తెరిచారు మీ అబ్బాయి, చాలా రోజుల తర్వాత వచ్చాడు, అప్పుడు ఎలా ఉంటుంది? సంతోషం అనిపిస్తుంది. సంతోషం. మరి మీరు చేస్తున్న పని ఏమిటి? ఇది కాదు కదా, ఈ బాహ్య వృత్తి, ఈ వ్యవహారాలు కాదు కదా. కాదు. మీ ఉద్దేశం ఏంటి? ధ్యాన స్థితి. ధ్యాన స్థితి ఏం చేయాలనుకున్నారు మీరు? ఏం నేర్చుకోవాలనుకున్నారు? అసలు ధ్యానం అంటే ఏమిటి, ధారణ అంటే ఏమిటి, ఈ సమాధి ఏమిటి, అంతకుముందు ఉన్నటువంటి ప్రత్యాహారం అంటే ఏమిటి, ఇవే తెలియదు కదా. మనం ధ్యానం అంటున్నాం కానీ అసలు ధ్యానం అంటే ఏమిటి, ధ్యానంలో ఏం చేయాలి, ఇవన్నీ ముందు తెలుసుకోవాలి, అప్పుడు అర్థమవుతుంది. ఇందాక ధారణ అన్నాం, అసలు ధారణ అంటే ఏమిటి, ఎందుకు అక్కడ నుంచి నాసికాగ్రం ఎందుకు, జివాగ్రం ఎందుకు, ఈ భృకుటి ఎందుకు అంటే వేరు ఉంటే వేరు ఏమైనా లాభాలు ఉన్నాయా, వేరే శక్తులు వస్తాయా, ఇవన్నీ తెలిసి ఉండాలి. ఇది ఒక విద్య, మా బ్రహ్మ విద్య, రహస్య విద్య. ఇది అకస్మాత్ వెంటనే అయిపోయింది, ధ్యాన స్థితి వచ్చేసింది. కొందరు అడుగుతుంటారు, ఆశీర్వాదం ఇవ్వండి, లేదా ధ్యానం నేర్పించండి, రోడ్ల పట్టుకొని, నడి రోడ్లో పట్టుకొని ధ్యానం నేర్పించండి అంటారు కొందరు. నమస్తే నాకు నన్ను పట్టుకొని అడతారు అప్పుడప్పుడు, ధ్యానం నేర్పించడానికి గురించి చెప్పండి ఇప్పుడు అంటారు. ఏం చెప్పాలి? నడి రోడ్లో బండి ఆపి. ఇలా ఉంటుంది. ఇది గంభీరంగా ఉండాలి. ముందు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. శరీరాన్ని స్థిరంగా ఉంచుకోవడం చాలా అవసరం. అందుకే క్రమం ఉంది, యమ నియమ ఆసన. యమ నియమ తర్వాత ఆసనం ఉంది, ఆసనం సిద్ధించాలి. 5 నిమిషాలైనా పర్వాలేదు, 10 నిమిషాలు, 15, అరగంట, గంట, 2 గంటలు మీ ఇష్టం. 5 నిమిషాలైనా పర్వాలేదు, 5 నిమిషాలు కదలకుండా స్థిరంగా కూర్చొని స్థితి రావాలి. ముందు ఏ తిమ్మిలు రాకూడదు, ఏ నొప్పులు రాకూడదు, ఏ ఇబ్బంది ఉండకూడదు శరీరంలో, అలా అలవాటు చేసుకోవాలి. దాని తర్వాత ప్రాణాయామం ఉంది. ఇప్పుడు బయట చేసే ప్రాణాయామాలు ఈ ప్రాణాయామాలు కాదు, ఈ కపాలభాతి, అనులోమ ఇవన్నీ ప్రాణాయామాలు కాదు, శ్వాసక్రియలు. పతంజలి మహర్షి చెప్పలేదు ఇవన్నీ, కానీ చేస్తే కొంత శరీరానికి లాభం జరగవచ్చు, ఆరోగ్యం రావచ్చు, కానీ యోగాభ్యాసంలో కాదు. యోగాభ్యాసానికి ప్రాణాయామాలు వేరు, 4 ఉంటాయి. ఇవన్నీ తెలిసి ఉండాలి. అందుకే యోగ దర్శనం అధ్యయనం చేయాలి. ఇదంతా ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది, ఒక విధానం ఉంది. అది తెలుసుకొని అప్పుడు మంచి అనుభవం ఉన్నటువంటి, ఈ మార్గం ఉన్నటువంటి వారి యొక్క సలహాలతో ప్రారంభించాలి, అభ్యాసం చేసుకోవాలి, అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి స్థిర సుఖమాసనం ముందే చెప్పినారు, శరీరాన్ని స్థిరంగా ఉంచుకోవాలంటే శరీరం ఎలా ఉంటే హాయిగా ఉంటుందో, సుఖంగా ఉంటుందో అలా ఉంచాలి. నిటారుగా అనేసరికి చాలా మంది ఏమనుకుంటారంటే మొత్తం పూర్తిగా ఇలా అనుకుంటారు. అది కాదు, దాని అర్థం అది కాదు. కొందరు నిటారుగానే కానీ మెడ తల నిటారు చేసుకుంటారు, అంటే వెన్ను వరకు, కానీ నడుము అలాగే ఉంటుంది. నడుము కూడా సరిగా ఉండాలి, నడుము కూడా సరి చేసుకోవాల్సి వస్తుంది. అంటే నడుములో కూడా నొప్పులు వస్తాయి, నొప్పి రాకూడదు. ఇదంతా ఒక పెద్ద విధానము. ఇవన్నీ శాస్త్రాల యొక్క సారము
చెప్పేది ఇదే, యోగాభ్యాసం చేసుకోండి. అది కూడా అష్టాంగ యోగ విధానము. పతంజలి యోగ దర్శనం చెప్పినట్టుగా, పతంజలి మహర్షి చెప్పినట్టుగా అదే వైదిక యోగ. వేదానికి అనుకూలమైనటువంటి యోగ విధానం అంటే పతంజలి యోగ విధానమే. అందుకే పతంజలి యోగ దర్శనం అధ్యయనం చేయడం అవసరం ఉంటుంది. కనీసం సారం అని తెలుసుకోవాలి. అటువంటి గురువుల వద్ద నేర్చుకోండి, అభ్యాసం చేస్తే అప్పుడు ఇవన్నీ లభిస్తాయి. లేకపోతే భ్రమలో ఉంటాం, అనుకుంటాం అంతే, ఇదే యోగా, ఇదే యోగా, ఇదే ధ్యానం, ఇదే జపం అనుకుంటాం. జపానికి, ధ్యానానికి, ఆ ధారణకు, ఆ సమాధికి భేదమే తెలియదు మనకు. కొందరు అదే అనుకుంటారు, జపం చేస్తూ ఓం అనుకుంటే ధ్యానం అనుకుంటారు. ఓంకారం చేయగానే ధ్యానం ఎలా అవుతుంది? కానీ కాదు కదా. ఓంకారం చేయండి, అది జపం, ధ్యానం కాదు. ఇంకా గురూజీ, దర్భలు వేసుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? దర్భలు చెప్పారు కదా. ఇందాక చెప్పాం కదా, ఒకటేమో చెదలు పట్టవు, దానివల్ల ఆహా. సైంటిఫిక్ కూడా చాలా లాభం ఉంటుందమ్మా మనకు. ఈ కింద ఈ భూమి ఉంది కదా, గురుత్వాకర్షణ ఉంటుంది కదా, ఇది ఒక అయస్కాంతం కదా, దాని ఎఫెక్ట్ ఉండదు. ఇక జింక చర్మము నేను ఇక్కడ కూర్చోలేకపోయినప్పుడు మేము ఉన్నాము, మా కాళ్ళు నొప్పులు అని కుర్చీలో కూర్చుంటాము. ఆ కుర్చీలో కూర్చోండి. వేసుకుంటే దర్భ వేసుకుంటాం అనుకోండి ఉంటే, ఆ, ఇప్పుడు కూడా వేసుకుంటే మంచిదేనా అని అది. వేసుకోవచ్చమ్మా, ఉమ్. వేసుకోవచ్చు. మీరు ప్లాస్టిక్ కుర్చీ కాకుండా కర్ర ఉమ్. పీటలు వాడండి, ధ్యానం టైంలో బాగుంటుంది. సరే. ఉపాయాలు ఉన్నాయి. లేకపోతే మామూలుగా ఈ గొర్రె ఉన్ని ఉంటుంది కదా, కంబలి, గొంగలి, అది వాడుకోవచ్చు. అందులో తెల్లది ఇంకా మంచిది. తెల్ల గొంగలు కూడా దొరుకుతాయి ధ్యానం కొరకు. తెల్ల గొంగలి అంటే ఈ గొర్రెలు తెల్లవి ఉంటాయి, తెల్ల ఉన్ని ఉంటుంది, వాటితో చేసినటువంటి ఆసనాలు కూడా దొరుకుతున్నాయి, ఉన్నితో చేసిన ఆసనాలు. శరీరంలో లేకపోతే మామూలు తిమ్మిర్లు రాకుండా ఏం చేయాలి గురూజీ? కొంచెం సేపు తిమ్మిర్లు కూర్చున్నప్పుడు తిమ్మిరి వచ్చేస్తుంది తిమ్మిర్లు గురూజీ. వస్తున్నాయంటే రక్తం సరిగా లేనట్టు, సరిపోయేంత రక్తం లేదు. రక్తం పూర్తిగా ఉంటే తిమ్మిర్లు రావు. లేదా ఆసనం అలవాటు లేకపోతే కూడా తిమ్మిర్లు వస్తాయి. కూర్చుని ఆసనం దానికి అలవాటు లేనప్పుడు తిమ్మిర్లు వస్తాయి. అలవాటు అయితే తిమ్మిర్లు పోతాయి. ముఖ్యంగా తిమ్మిర్లు వస్తున్నాయంటే రక్తం సరిపోయినంత లేదు, అది చూసుకోండి. రక్తం ఉందా లేదు చూసుకోండి, హిమోగ్లోబిన్ సరిగా ఉందా లేదు చూసుకోండి, అది ముఖ్యం. ధన్యవాదాలు గురూజీ. నమస్తే, బాగున్నారా? వరలక్ష్మి. అమ్మాయి తర్వాత మాట్లాడండి ఫోన్ లో. అందరు బాగున్నారు. మహేశ్వరమ్మ గారు, గురూజీ. వరలక్ష్మమ్మ గారు అమ్మా మాట్లాడుతున్నారు. నమస్కారం. బాగున్నాను, మీరు బాగున్నారు? నమస్కారం. నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, మళ్ళీ మాట్లాడుకోండి, ఇవన్నీ రికార్డ్ అవుతాయి. సరే, అలాగే. శుభం. ఇంకా ఊహించేద్దామా? శుభం. ఏమి నేర్చుకుంటే ఒకసారి గుర్తు చేసుకోండి. కళ్ళు మూసుకోండి, ఆసనం మార్చుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస తీసుకోండి. ఓంకారం 3 సార్లు. శాంతి శాంతి శాంతి. ముందుగా పరంపిత పరమాత్మ ఓంకు వందనాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. పండిత గోపదేవ శాస్త్రి గారు, గురువు గారు స్వామి ఆత్మానంద సరస్వతి గారికి, గోపదేవ శాస్త్రి గారికి వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధులారా ప్రయత్నం చేయండి, సాధించే ప్రయత్నం చేయండి. విన్న విషయంలో ఒకసారి స్మరణ చేసుకోండి, మానవ చింతనం చేసుకోండి, తరించే ప్రయత్నం చేయండి. అందరికీ అభినందనాలు, అభివందనాలు. పరంపిత పరమాత్మ దివ్యాశిష్. ఓం శం శుభం. సర్వేభ్యో నమో నమః. ఓం శం. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదం.